శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. గట్టిగా చెప్పండి, జయ శ్రీరామ్. ఈ పద్మపురాణం 3వ భాగంలో అడుగుపెట్టాను. 3వ భాగం విడతలుగా చెప్పుకొస్తున్నాం. అందులో ఈ 3వ విడతలో భూమిఖండంలో ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతానంతరం జరిగే ఘట్టాల్లో అడుగుపెట్టామన్నమాట. ఎక్కువగా పద్మపురాణం మహానుభావుల యొక్క పూర్వజన్మ రహస్యాలు, చెయ్యవలసిన పనులు, చెయ్యకూడని పనులు, స్వర్గనరక వర్ణనలు, ఇవన్నిటినీ చాలా బాగా చెప్పింది. అపూర్వమైనటువంటి గాథలు, విచిత్రమైన కథలతో కూడినటువంటిది ఈ పురాణం. ఈ పురాణం మన కృష్ణాలయంలో, ఈ యాదవ కాలనీలో సంబంధించినటువంటి కృష్ణాలయంలో, నాగోలు దగ్గర ఉన్నటువంటి కృష్ణాలయంలో చెప్పుకోవడం ఉదాహరణ. ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కిండింది. ఇవాళ ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఈ ఆలయం గురించి అడుగుతున్నారు. అంటే ఎంత అదృష్టం అండి, మేము ఆ పురాణాలన్నీ అక్కడి నుంచి వింటూనే ఉంటున్నారు. ఈ కథలు వింటున్నటువంటి నైమిషారణ్య ఋషులు సూతుణ్ణి ఇంద్ర పదవిలోకి వెళ్ళాలంటే ఏదో ఒక పూర్వజన్మ సుకృతం చేయాలంటారు. ఇప్పుడున్న పురంధరుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇంద్రుడు పూర్వజన్మలో ఏం చేశాడు? కశ్యప ప్రజాపతికి అదితికి కొడుకుగా పుట్టి ఇంద్రుడయ్యాడే, ఆయన పేరు పురంధరుడు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. స్వయంభువమురు కాలంలో ఉన్న ఆయన వేరు, సారోచషమరు కాలం వాడు ఇంద్రుడు వేరు. అలాగే ఉత్తమ మరువు కాలంలో ఇంద్రుడు వేరు. గజేంద్ర మోక్షకాలం 4వ మరువు కాలంలో, తామస మరువు కాలంలో జరిగిందని చెప్పాం. అప్పుడున్నవాడు త్రిశిఖుడు ఇంద్రుడు. ఇప్పుడు ప్రస్తుతం 7వ ఇంద్రుడు, సప్తమ వైవస్వతమన్వంతర కాలమునందున్నటువంటి ఇంద్రుడి పేరు పురంధరుడు. తర్వాత సూర్య సావర్ణి మరువు కాలంలో బలిచక్రవర్తి ఇంద్రసేన మహారాజు ఇంద్రుడు అవుతాడే. ఇలా ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతాడు. ఇంద్రుడు అవ్వాలంటే కూడా వాడికి ఒక పూర్వజన్మ సుకృతం ఉన్నది. 100 యజ్ఞములు చేస్తే ఇంద్రుడు అవుతాడు. కానీ 100 అశ్వమేధయాగాలు ఎవడు చేయగలుగుతాడు? ఆ 100 అశ్వమేధయాగముల ఫలితమును ఇంకొక రకంగా కూడా పొంది ఒక్కొక్కడు ఇంద్రుడైన వాళ్ళు ఉన్నారు. కోర్స్ మనమేమి ఇంద్ర పదవిని ఆశించద్దు. ఇంద్ర పదవి కంటే కూడా శాశ్వతమైనటువంటిది, పరమ పవిత్రమైనది మోక్షం. పురాణములు 18 విని గురువుగారు రేపు ప్రవచన మండపం కట్టాక అక్కడ పారాయణ చేయిస్తారని చెప్పాం కదా. ఆ మండల దీక్షలో పారాయణ జరుగుతున్నప్పుడు ఆ పారాయణలో పాల్గొన్నారా, కైవల్యమే వస్తుంది. ఈ ఇంద్ర పదవి కంటే చాలా గొప్పది, అదే పొందుతురు. కానీ అందుకని ఏమని చెప్పారు నీతి శతకంలో? తనిసిరే వేల్పులుదది రత్నముల చేత. పాలసముద్రం చిలిపారట దేవతలు రాక్షసులు కలిసి. ముందేం చేశారు? పాలసముద్రాన్ని మధించారు. పూర్వం దేవదానవులు పాలసముద్రం చిలికారు, అందులోంచి విషం పుట్టింది. వాళ్ళు భయపడ్డారా? పాలసముద్రం చిలకడం ఆపలేదు, భయపడలేదు. దాన్ని శివుడికి ఇచ్చారు. ఆయన తాగి గొంతుకులో పెట్టుకున్నాక అమ్మయ్య అని మళ్ళీ చిలకడం మొదలెట్టారు. ఆ తర్వాత అందులోంచి ఏమైంది? రత్నాలు పుట్టాయి. కామధేనువు పుట్టింది, ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది, ఐరావతం పుట్టింది, చింతామణి పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, లక్ష్మీదేవి వచ్చింది. ఎన్నొచ్చినా ఆపలేదు. అంటే విషం పుట్టిందని భయపడలేదు, డబ్బులు వచ్చాయని ఆపలేదు. వాళ్ళ లక్ష్యం ఏమిటి? అమృతం సంపాదించడం. అమృతం వచ్చేదాకా చిలుగుతూనే ఉన్నారు. అమృతం వచ్చాకే
వాళ్ళ పని ఆపారు. ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి? ప్రవచన మండప నిర్మాణం అవ్వడం అనే ఒక అమృతం రావాలి. అది వచ్చేదాకా విషం వచ్చినా, రకరకాల సంపదలు వచ్చినా మనం ఆగం. అందువల్ల అయ్యేదాకా అలా ప్రచారం చేస్తూనే ఉంటాం. దీనికంటే డెడ్ ఎండ్ అనే డేట్ లేదు. ఇక్కడితో ఈ కార్యక్రమం పూర్తి అయ్యింది అనేదాకా చేయవలసిందే అనమాట. అలా చేద్దాం అనుకుంటూ ఒకసారి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకి చెయ్యాను. అందువల్ల ఇంద్ర పదవి కంటే కూడా మోక్షం గొప్పదైన మహానుభావులు మరి ఎవరో ఒకళ్ళ పదవులు ఉండాలి కదా. అందరూ పదవి విడిచిపెట్టేస్తే సృష్టి ఎలా నడుస్తుంది? అందుకని కొంతమంది ఇంద్ర పదవిని ఆశిస్తారు, కొందరు చంద్ర పదవిని ఆశిస్తారు, కొందరు దిక్పాలకులు అవ్వాలనుకుంటారు, మరికొంతమంది బ్రహ్మాది పదవులు పొందాలనుకుంటారు. అలాగే ఇంద్రుడి యొక్క పదవిలోకి పురంధరుడు వెళ్ళడానికి తన పూర్వజన్మలో ఏమి చేసి ఉంటాడు అనే అనుమానం సౌనకాది మహర్షులకు వచ్చింది. అందుకని వాళ్ళు సూతుడిని అడిగారు. అప్పుడు సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం రేవా తీరంలో సోమశర్మ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన కూడా సోమశర్మే. ప్రహ్లాదుడి కథలో కూడా సోమశర్మ వచ్చాడు. ఈయన ఒక సోమశర్మ. అప్పట్లో ఈ సోమశబ్దం ఎక్కువ మంది కౌశికుడు ఇలాంటి పేర్లు ఎక్కువ పెట్టుకునేవారు. కౌశిక గోత్రంలో పుట్టినవాడు ఆయన కూడా. బాగా చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన కూడా రాష్ట్రపతి అవార్డు గ్రహీత లాంటివాడు. ఏం లాభం అండి, ఎంత చదువుకున్నా ఈయనకి ఏమిటో కర్మయోగం వల్ల మొదట దారిద్ర్యం పట్టుకుంది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బాధ ఏమిటి? దారిద్ర్యం అన్నారు. అది అనుభవించేవాడికి తెలుస్తుంది. ఏదన్నా పని చేద్దామంటే ధనం ఉండదు, గట్టిగా పిండి వంటలు తిందామంటే ధనం ఉండదు, లేకపోతే తీర్థయాత్రలు చేద్దామంటే ధనం మీద ఇతరులకు యాచన మొదలైనటువంటి చేయవలసిన కర్మ వస్తుంది, ఇతరుల మీద ఆధారపడాలి. ఆ బాధ చాలా కష్టం. దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపి నోధ్యాయతి అంటాడు. అందుకే కాళిదాసు మహాబాధ కలిగించేది దారిద్ర్యం. దాని మీద ఒక్కడు కూడా దృష్టి పెట్టట్లేదు ఈ త్రిమూర్తులు, ఈ దేవతలు. ఎంతమంది దేవతలు ఉన్నారు, అయ్యో వీళ్ళందరికీ దారిద్ర్యం తొలగిద్దాం, సుఖమిద్దాం అనుకోరు ఇదే మనుషులు అని కొంచెం వ్యంగ్యంగా తిప్పాడు. ఈయనకి కర్మయోగం వల్ల దారిద్ర్యం పట్టుకుంది. దారిద్ర్యం పట్టుకున్న అదృష్టం సుమన అని పేరు కలిగిన ఒక ఉత్తమ స్త్రీ భార్య అయింది. చాలా గొప్పదట. సుమనోవాచ అని పద్మపురాణంలో రాశారు కాబట్టి అది సుమన శబ్దం కాకుండా సుమన అనే ఆకారాంత స్త్రీలింగంగా తీసుకున్నాడు అనమాట ఆయన. ఎందుకని వ్యాసుడు పద్మపురాణంలో సుమన ఏదైనా మాట్లాడితే సుమనోవాచ అన్నాడు. అదే మనశ్శబ్దం అయితే మనవవాచ అనాలి. కాబట్టి ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం అన్నమాట ఈ సుమన. ఈ సోమశర్మ గారికి ధనము లేకపోయినా విద్య బాగున్నది, మనిషి చాలా ఉత్తముడు, సుందరుడు. అందుకని ఎవరో ఒక మహానుభావుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ మహానుభావుడు ఎవరో తర్వాత చెప్తాను, ఇప్పటి నుంచి చెప్పేస్తేలాగా కొన్ని అలా అట్టే పెట్టుకోవాలి, స్వీట్లు ఆఖరి పెట్టాలి. ఇది అట్టే పెట్టుకుందాం, ఆవిడెవరో తర్వాత చెబుదాం. ఆవిడ పేరు సుమన. ఈ సోమశర్మకి భార్య అయింది. ఒక పక్కనేమో దారిద్ర్యం, దానివల్ల సొంతిల్లు కట్టుకోలేకపోయాడు. అమ్మో, సొంతిల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టం మీకు నేను చెప్పేది ఏముంది. ఇప్పుడు పాతకాలంలో ఏదో ఇల్లు కట్టుకుంటే తప్ప ఇప్పుడు స్థలం కొనాలంటేనా ఈ బాధపడలేక అపార్ట్మెంట్ కొందామంటే అవి అలాగే ఏడిచాయి. అడ్వాన్స్ ఇవ్వడంట, ఆ తర్వాత ఎప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయడు, డబ్బులు కొట్టేస్తాడు, సగంలో వదిలేసిపోతాడు. వాడిని ఎవరు ఏం చేయలేరు. పాపం ధర్మం కోసం పోరాడేటటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు పాపం ఎంతమంది చూడండి, ఆయన ఎవరో స్ట్రింగో ఏదో ఏంటన్నది స్ట్రింగ్ వినోద్ గారు, ఆయన మీద అన్యాయంగా కేసెట్టి ఆయన ఛానల్ మూయించేస్తారు ధర్మం కోసం పోరాడితే. ఆ లలిత్ కుమార్ నానాయాత్ర పడి ధర్మం కోసం పోరాడితే రోజుకో కేసులు పెడతారు. ఆ కరుణాకర్ మీద కేసులు పెడతారు, ఆ భరతవర్ష ఆయన మీద కేసులు పెడతారు. ఇంక వాళ్ళకి విసిగెత్తిపోయి బాబోయ్ ఎందుకురా ఈ ధర్మం అని విడిచిపెట్టేదాకా కేసులు పెడదామని చూస్తారు. ఇంకో పాప కృష్ణ ధర్మ సంరక్షణ ఆయన మీద ఇంకా పెట్టారు లేదు, పాప ఆయన అలాగే కష్టాలు పడుతున్నాడు. ఆ రాధా మనోహర్ దాస్ గారి మీద అయితే ఆయన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, అన్ని కేసులు ఆయన మీద పెట్టారట.
అంటే ధర్మం కోసం పెడితే కేసులు పెడతారు. మీ దగ్గర డబ్బులు పుచ్చుకొని అపార్ట్మెంట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు, అప్పులు ఎగ్గొట్టేవాడు, పాపాలు చేసేవాడు, వాళ్ళ మీద కేసులు ఎట్టరు. ఇదేం విచిత్రమో తెలియదు, ఇదేం ప్రభుత్వంలో తెలియదు. ఒక్కడ అడగడం. మీరు పురాణంలో ఉన్నప్పుడు అలా అలా బాధి చప్పట్లు వెళ్ళిపోతారు. వాళ్ళ వెంట ఉండండి అంటే ఉంటున్నారు అనుకోండి, కొంతమంది పూర్తిగా ఉండాలి ఇంకా గట్టిగా. చూసారా? అందువల్ల ఇప్పుడు ఈ కలియుగంలో సొంత ఇల్లు అనేది ఒక కళ అయిపోతున్నది. ఆ రోజులలో కూడా పాపం సోమశర్మ గారికి ఇల్లు లేదు, ధనము లేదు, భార్య మాత్రం వచ్చింది అదృష్టం. ఆ రోజుల్లో పేదవాడికి కూడా పెళ్ళి అయ్యేది, ఇప్పుడు అది లేదనుకోండి. రోజు ఈ పూట పెళ్లి కుదిరితే సాయంత్రానికి క్యాన్సిల్ట, అదో సమస్య అయిపోతుంది. ఒక రోజున ఆయన కింకరోమి క్వగచ్చామి, ఏం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, దారిద్ర్యం చిన్నప్పటి నుంచి పట్టి పీడిస్తున్నది. ఒక మంచి ఇల్లు కొనుక్కుని సుఖంగా ఉందామంటే స్థలం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ధనం లేదు. మహాత్మురాలైన భార్య దొరికింది, పండితురాలు, ఆవిడ సుఖపెట్టడానికి ధనం లేదు. నగలు కొనలేను, చీరలు కొనలేను, మంచి భోజనము పెట్టలేను. ఎప్పుడు పురాణం పూర్తయినా చివరి రోజున మంచి భోజనం పెట్టిస్తున్నారు. కనీసం పద్మాకర్ గారి పురాణంలో ఆయన శిష్యులు అటువంటి భోజనము లేదు. ఎల్లవేళలా ఆయన వచ్చి పురాణం చెప్పడం కుదరదాయి. ఇది సరిపోక పెళ్ళయ్యి 5 సంవత్సరములు గడిచినా సంతానము లేదు. ధనహీనత, పుత్రహీనత రెండూ లేవు అని బాధపడ్డాడు ఆయన. దానివల్ల ఏమైపోయింది? దుఃఖం వల్ల ముఖం వాడిపోయింది, ముఖం కమిలిపోయింది. బాగా దుఃఖం ఎక్కువైపోతే ముఖంలో కనపడుతుందంటే ఎంత కాదనుకున్నా ముఖంలో దుఃఖం ఉన్నవాడు ఆనందంగా ఉండలేడు. మీ మనసులో ఏదైనా బాధ ఉంటే మీ ముఖం చెబుతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అందుకే అన్నారు. మనసులో సంతోషం ఉంటే ముఖం కళకళలాడిపోతుంది. ఏదో తెలియని బెంగ ఉందనుకోండి, అన్నిటికీ అలాగే ఉంటారు పాపం. అధికమాల ముఖం కాలిపోయినట్టు అయిపోతుంది పాపం. ఈయన కూడా ముఖం అంతా పాడైపోయి కమిలిపోయినట్టు అయిపోయాడు. హేమంత ఋతువులో అంటే చలికాలంలో తెల్లవారుజామున మంచు బొట్లుపై పడిన పద్మము వలె అయిపోయింది ఆయన ముఖం పాపం. భార్య కనిపెట్టింది. ఎవరికి తెలిసినా తెలియపోయినా భార్యకి తెలిసిపోతుండే భర్త గారికి మనస్సులో సంతోషం ఉందా, దుఃఖం ఉందా, తన మీద ప్రేమ ఉందా లేదా, ఇవన్నీ కనిపెట్టే శక్తి ఒక భార్యకే ఉంటుంది. ఒక రోజున ఆయన భార్య సుమన పరమసాధ్వి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా అంటే, నీ దగ్గర ఏమనుకుంటానులే అడుగు అన్నాడు ఆయన. మీ ముఖం కళ తప్పి ఉన్నది, ఏదో తెలియని బాధ మీ మనస్సుని పట్టి పీడిస్తోంది. మీలాంటి పుణ్యాత్ములు చదువుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి దుఃఖం వచ్చినా జ్ఞానంతో తొలగించుకుంటారు. అజ్ఞానం వల్ల శోకం పుడుతుంది, విజ్ఞానంతో దాన్ని తొలగించుకుంటాడు జ్ఞాని. జ్ఞాని దేన్ని పట్టించుకోడు. కష్టం వచ్చింది, ఇదేదో కర్మయోగం అని తేలిగ్గా తీసి పక్కన పెట్టి ఆత్మబలంతో పనిచేస్తాడు. అప్పుడు కష్టం నుంచి బయటకు వస్తాడు. అదే అజ్ఞాని అయితే చిన్న కష్టం వస్తే వచ్చింది కష్టం, వచ్చింది కష్టం అని రోజు ఏడ్చి 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 పాడైపోతాడు. ఏడవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది కానీ కష్టం తొలగదు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడు మనస్సులోని దుఃఖాన్ని సాధ్యమైనంత తొందరగా తొలగించుకుంటారు. వస్తుంది, బాధ రాదని కాదు, కానీ వచ్చిందని వెంటనే తొలగించుకుంటారు. నువ్వు ఆర్యుడివి, జ్ఞానివి, పాపానికి మూల కారణమైన విషాదాన్ని ఎందుకు పొందావు, బాధ ఎందుకు పొందావు, నీకెందుకు వచ్చింది బాధం అని అడగగానే అప్పుడైనా నీ దగ్గర చెప్పుకోకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటాను? కాంతామణి, నేను పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను, దానివల్ల ఈ జన్మలో దారిద్ర్యం పొందాను. పోన్లే, దారిద్ర్యంలో కూడా నా అదృష్టవశాత్తు మహాత్మురాలు, సౌందర్యవతి, గుణవతి, అండగా ఉండేవాడు భార్య వచ్చిందని సంతోషిద్దామా అంటే ఆ భార్యామణి వల్ల సంతానం కూడా లేకుండా పోయింది. ఇటు ధనము లేక సంతానము లేక ఏం పొందగలుగుతాను జీవితంలో ఆనందం? ఏదో పూర్వజన్మలో నేను పాపం చేసి ఉంటాను. అదాన దోషేణ భవే దరిద్ర
దరిద్రదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవడికి దానం చెయ్యని పాపాత్ముడు ఆ దోషం వల్ల దరిద్రుడై పుడతాడు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపం వల్ల ఏమవుతుంది? నరకంలో పడతాడు. మళ్ళీ నరకం నుంచి భూలోకంలో పుడతాడు, దరిద్రుడవుతాడు, మళ్ళీ పాపం చేస్తూనే ఉంటాడు. నా పూర్వజన్మలో ఒక్క కూరగాయ కూడా దానం చేసి ఉండను, ఎవరికి వస్త్రం ఇచ్చి ఉండను, మంచినీళ్ళు ఇచ్చి ఉండను, ఎవరితో ప్రేమగా మాట్లాడి ఉండను. అందువల్ల ఈ జన్మలో దారిద్ర్యం, సంతానహీనత రెండు వచ్చాయి అని బాధపడ్డాడు. అప్పుడు భార్య జ్ఞాని గనక, బాగా చదువుకున్నది గనక ఆయన్ని ఓదారుస్తూ ఇలా అంది. అందుకే సరైన భార్య ఉండాలన్నారు. నీ మోహం తగలయ్యా, నీకు చదువు లేదు, సంపాదన లేదు, చంపేస్తున్నావు అని రోజు తిడితే ఏం చేస్తాడు వాడు? ఆయన ధర్మాత్ముడు, వేళకి లేస్తున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు, అన్నీ ఉన్నటువంటి వాడిని తెప్పకూడదు కదా. అందుకని వాడు తెప్పకుండా ఏముంది? నాస్తి చింతా సమం దుఃఖం కాయశోషణమేవహి యశ్చింతాం త్యజ్యవర్తేత ససుఖేన ప్రమోదతే. ఏ ఈ ప్రపంచంలో చింతతో సమానమైన బాధ మరొకటి లేదు. చింత అంటే మానసిక వేదన, మనస్సులో పుట్టే బాధ. ఆ బాధతో సమానమైన దుఃఖం మరొకట్లేదు. అంటే మనస్సులో రవ్వంత బాధ కలిగిందంటే ఆ వ్యక్తి రోగి అయిపోతాడు. పైగా వ్యాధికి మందు ఉంటుంది, కానీ మానసిక వ్యాధికి మందులో ఉంటుంది. శరీరానికి జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఇస్తాడు ఎవడన్నా, ఓ మందు ఇస్తాడు. కానీ మనస్సులో ఉన్న బాధని ఎవడూ తొలగించలేడు, వాడికి వాడే తొలగించుకోవాలి. మానసిక వేదన పెద్ద రోగం. మానసిక వేదన మనిషిని కృంగతీస్తుంది. మానసిక వేదన వల్ల ఇహము ఉండదు, పరము ఉండదు. అందువల్ల దాన్ని తొలగించుకోవాలి. ఈ మానసిక వేదన వల్ల మొదట ఏమవుతుందట? కాయశోషణమేవహి, శరీరం శుష్కించిపోతుంది. మీ మనసులో బాగా బాధ ఎక్కువైపోతే ఏమవుతుంది? ముందు అన్నం తినలేం, తిండి తినకపోవటం వల్ల శరీరం ఎండిపోతుంది, ముఖం కమిలిపోతుంది, చర్మం వేళ్లాడిపోతుంది, శరీరం తెల్లగా ఉన్నది నల్లగా మారిపోతుంది, జుట్టు ఊడిపోతుంది. అంటే మీకు తొందరగా జుట్టు ఊడుతుందంటే, ముఖంలో రంగు మారిపోతుందంటే, తిన్నది అరగట్లేదంటే, గ్యాస్ ట్రబుల్ వస్తుందంటే ఎక్కడో మానసిక వేదన, ఆందోళన ఉంది. అది ఏ ఆందోళనైనా పర్వాలేదు. ఆందోళన ఎక్కువ ఉన్నవాడికి మందులు వాడవలసిన కర్మ వస్తుంది. ఇంకా శరీరం అంతా మందుమయమైపోతుంది. అందువల్ల చింతని విడిచిపెట్టినవాడు సుఖముగా ఉంటాడు. సహా సుఖేన ప్రమోదతే, ఆనందంగా జీవిస్తాడు, సుఖంగా జీవిస్తాడు. ఎప్పుడు చూసినా వాడి ముఖంలో కళ ఉంటుంది, ఎప్పుడు చింతను విడిచిపెట్టినప్పుడు. కాబట్టి చింతను విడిచిపెట్టాలి. అనగానే నువ్వు అన్నది నిజమే అనుకో, చింతను విడిచిపెట్టాలంటే ముందు డబ్బు ఉండాలి, అది రావట్లేదు. పోన్లే డబ్బు లేకపోయినా సరిపెట్టుకుందాం, కొడుకంటూ పుడితే కొడుకు బాగా చదువుతాడేమో, వాడిని ఏ ఐఐటీలోకి పంపిద్దాం, వాడికి ఉద్యోగం వస్తే సంపాదించుకుందాం అనుకుంటే ఓ సంతానము లేదు. ఏదో ఒకటి ఉండాలి కదా, పిల్లలైనా ఉండాలి కదా. అదే నాకు ఈ బాధకి మూల కారణమైంది అనగా అప్పుడు ఆవిడ, అయితే నా మాట వింటానంటే మీకు బోధ చేస్తానంది. అసలు అందుకేగా నీ దగ్గర చెప్పుకున్నాను, నాకు తెలుసు నువ్వు పరమ పండితురాలివి. భార్య భర్త కంటే పండితురాలు అవడం భర్త అదృష్టం. భార్యామణి ఎంఎస్సి చదివి భర్తగాడు బిఎస్సి చదివితే ఎంత అదృష్టం. ట్యూషన్కి బయటికి వెళ్ళక్కర్లేదు, ట్యూషన్ ఖర్చు కలిసిరాదు. భార్య చదువుకున్నదే కాకుండా భర్తకి పాఠం చెబుతున్నా బయటికి వెళ్ళాక మా ఆయనకి ఏం రాదండి అనకుండా ఉంటే ఇంకా అదృష్టం. అది ఈయనకి రెండూ కలిసి వచ్చాయి. వీళ్ళు ఆవిడ బాగా చదువుకుంది దానికి, ఈయన కేవలం రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆవిడ ఏకంగా భారతరత్న అవార్డు గ్రహీత. అలాంటి భార్య దొరకడం అదృష్టం కదా. అందుకని
నువ్వు బోధిస్తే వింటాను అన్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక నియమం ఉంది. నిజానికి భార్య భర్త కంటే కింద స్థాయిలో కూర్చోవాలి, లేదా భార్యాభర్తలు పక్కన కూర్చోవాలి. ఒక బోధ చేస్తున్నప్పుడు కొంచెం భార్య ఉత్తమమైన స్థానంలో కూర్చొని భర్త కింద కూర్చోవాలి. మీరు గురువుగారి కంటే ఎత్తులో కూర్చోవడం ధర్మం కాదు కదా. పురాణం వింటున్నప్పుడు పురాణం అయిపోయాక కావాలంటే నా ఎత్తు మీద కూర్చోండి, పర్వాలేదు. పురాణం విన్న కాసేపు మాత్రం మీరు కింద, నేను పైన ఉండడం ధర్మం అది. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన కింద కూర్చున్నాడు. ఆవిడకి ఉచితాసనం ఇచ్చాడు. ఇప్పుడు ఆవిడ చెప్పడం మొదలెట్టింది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనటువంటిది సంసారం అనే ఒక వృక్షం. సంసారాన్ని వృక్షంతో పోల్చారు. ఈ చెట్టుకి విత్తనం ఏమిటి? లోభః పాపస్య బీజం హి మోహో మూలంచ సస్యహి అసత్యం తస్య వై స్కంధో మాయా శాఖ సువిస్తరా. ఈ చెట్టుకి లోభం బీజం. మీరు చెట్టు పెంచాలంటే దానికి ఏం కావాలి? ముందు విత్తనం ఉండాలి. మామిడి చెట్టు రావాలి అంటే ముందు టెంక పాతాలి. ఆ టెంక కూడా కొంచెం మంచి టెంక అయితేను, పుచ్చు టెంక అయితే చస్తుంది. అది ముందు విత్తనము కావలను. సంస్కృతంలో బీజం అంటాం, ఇంగ్లీష్లో సీడ్ అంటాం. సంసారం ఒక వృక్షం. దానికి పాపాలతో నిండిన లోభమే బీజం. లోభము అనగా ఇది నాకు మాత్రమే ఉండాలి, ఇతరులకు ఉండకూడదు, ఇదంతా నాదే అని వస్తువుల మీద వ్యామోహం ఉందే కోరిక, అది బీజం. ఇంకా దానికి మూలం ఏమిటి? మూలము అంటే వేళ్ళు. వేళ్లతో కూడినటువంటి ఆ కింద ప్రాంతాన్ని మూలం అంటారు. అది ఉంటేనే చెట్టు బాగా నిలబడుతుంది. ఆ వేళ్ళు, ఆ దృఢమైనటువంటి మూలం పోతే చెట్టు కూలిపోతుంది. ఈ సంసారం అనేటటువంటి వృక్షమునకు మూలము మోహం. ఒకటి లోభం, డబ్బుల మీద పిచ్చ, వస్తువుల మీద వ్యామోహం. ఇక రెండవది సంసార వ్యామోహమే సంసార వృక్షానికి మూలం. అనగా ముందు డబ్బు వచ్చింది, వస్తువు వచ్చింది, వచ్చిన తర్వాత ఏం చేస్తాడనమాట, మగాడైతే నాకు ఒక్క భార్య, సరే మంచివాడైతే ఒక భార్య అనుకుంటాడు అనుకోండి, ఇంకా ఆవిడైతే ఒక భర్త, పిల్లలు, మా కుటుంబానికి మేమే పెద్దలం, డబ్బు సంపాదించాం, ఈ డబ్బు మాకే ఉండాలి, మా వాళ్ళే బాగుండాలి, మేమే సుఖంగా ఉండాలి. నా అనుకునేటటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి మోహమే దీనికి మూలము. ఇంత కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఇతరులకు ఎందుకు ఇస్తారండి? ఎంత గురువుగారంటే భక్తి ఉన్నప్పటికీ మీలు నాకెందుకు రాసిస్తారు? పొరపాటును కూడా రాసేవారు. పక్క వాళ్ళకి రాసిస్తారా? ఇంట్లో వాళ్ళకే రాసిస్తారు. అంటే కొంతమంది మహాత్ములు లేరని అనగానే సహజంగా ఈ మోహం ఒకటి ఉంటుంది. ఒక ఆయన కష్టపడ్డాడు, లోభంతో డబ్బు దాచాడు, ఇల్లు కట్టాడు, అపార్ట్మెంట్ కొన్నాడు, లేదా ఏదో ఎఫ్డి వేశాడు. ఇవి నా వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. ఆ నా వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు, కానీ వాళ్ళు మాత్రమే బాగుండాలి, ఇతరులు బాగుండకూడదనేటటువంటి దాన్ని మోహము అంటారు. ఈ మోహం దీనికి వేళ్ళు మూలము. ఇక దీనికి బోధే. చెట్టు ఇలా పైకి పొడుగ్గా ఎదిగినప్పుడు గుండ్రంగా ఉంటుంది చూసారా, పైదాకా లావుగా కాండం. ఈ కాండం ఏమిటి? అసత్యం. తన కుటుంబ పోషణకి ఎన్ని అబద్ధాలు ఆడతారో. మానవుడికి అన్నిటికంటే భయంకరమైన దోషం ఒకటి ఉన్నది, అది అసత్యం. అనుక్షణం అసత్యమే. జేబులో డబ్బు ఉంటుంది, లేదంటాడు. అన్నం తింటాడు, తిన్నామంటే తినలేదంటాడు. లేలే అన్నిటికీ ఏమీ లేదో వీడు మొహం తగలయ్యా, అన్నిటికీ లేదంటాడు. ఈ విధమైన అసత్యం దీనికి స్కంధం. ఇంకా కొమ్మలేమిటి? మాయా, అది కొమ్మ. లేనిది ఉందనుకోడే మాయ. ఈ సంసారం అనే వృక్షానికి మాయ పెద్ద కొమ్మ. ఈ మాయలో పడ్డం వల్ల ఏమవుతుందన్నమాట, నా ఇల్లాలు, నా భర్త, నా కొడుకు, నా ఇల్లు, నా కీర్తి, నా కుటుంబం, ఈ వ్యామోహం పెరుగుతుంది. అదేం చిత్రమో, భార్యకి కుటుంబానికి
దూరంగా మోక్షం పొందుదామని మళ్ళీ ఏ పీఠానికో వెళ్ళి అక్కడ మకాం పెట్టాం అనుకోండి, ఆశ్రమాల్లోకి వెళ్ళి ఆ ఆశ్రమంలోకి వెళ్ళాక అక్కడ కొత్త మాయ దొరుకుతుంది, కర్మ, కొత్త బంధం, మళ్ళీ అక్కడికి వెడతారనమాట. పాపం ఎవరూ లేదు, కొడుకుని భార్యల్ని అన్నీ విడిచిపెట్టి హాయిగా తపస్సు చేసుకుందామని వెడతాడు. జడభరతుడు అనేవాడు కథ అన్నారుగా మీరు, వాడు భార్యని, పిల్లలని, రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి గండకీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ చివరికి జింక పిల్ల వ్యామోహంలో పడ్డాడు, మళ్ళీ జింక అయ్యాడు, తర్వాత ఇంకో జన్మ ఎత్తాడు. చూసారా, ఇదే మాయ. ఏదో మాయలో పడతారు మీరు, వద్దనుకున్న అందులో పడతారు. కాబట్టి ఈ చెట్టుకి కొమ్మలు మాయలే. ఇక దీనికి ఆకులు, ఒకటి దంభం, రెండు కౌటిల్యం. దంభం అంటే నేను గొప్పవాడిని అనేటటువంటిది, కపటత్వం, ఈ రెండు కూడా దీనికి కొమ్మలు. దంభం లేకుండా ఎందుకుంటుంది? నేను బాగా ఫంక్షన్ చేశానా, నేను బాగా పురాణం చెప్పానా, నేను బాగా సేవ చేశానా, నేను బాగా భోజనం పెట్టానా, అన్నిటికీ నేను బాగా చేశాను అనిపించుకోవడం దంభం అంటే. ఏర్పాట్లు బాగున్నాయా మావి అనుకుంటాడనమాట. ఏమంటే అసలు మేము నిర్వహించినట్టుగా ఈ ప్రోగ్రాం ఎవడో నిర్వహించలేడండి అన్నాడా, దాన్ని ఏమంటాం? దంభం. తానే బాగా చేశాడు అనిపించుకోవడం దంభం. కౌటిల్యం అంటే ఏమిటనమాట? మోసంతో పనులు చేయటం, మోసగించడాన్ని, కుటిలత్వాన్ని కౌటిల్యం అంటారు. ఈ రెండు దీనికి ఆకులు. ఇంకా పువ్వేమిటి? సంసారం అనేటటువంటి చెట్టుకి కుబుద్ధి, దుర్బుద్ధి, చెడ్డ బుద్ధి, చెడ్డ ఆలోచనలు దీనికి పువ్వులు. క్రూరత్వం ఈ పువ్వులోంచి వచ్చే వాసన, క్రూరత్వం అనే వాసన ఉంటుంది దీనికి. ఇక దీనివల్ల ఈ చెట్టుకు వచ్చే పండు అజ్ఞాన ఫలము అన్నారు. అజ్ఞానం అనే ఫలం వస్తుంది ఈ చెట్టు మీదకి. అసలే అజ్ఞానం అనే ఫలంతో కూడిన ఈ చెట్టు మీదకి పక్షులు చేరతాయిటండో. చెట్టు బాగా కొమ్మలతో వేళ్లతో పెరిగితే ఎక్కడ లేని పక్షులు అక్కడే చేరతాయి, అపశకున పక్షులని. దీని మీద కొన్ని పక్షులు వచ్చాయట. ఏమిటంటే ఛద్మ అంటే మోసం, పాషండత వేదానికి వ్యతిరేకంగా వెళ్ళడం, చౌర్యం అంటే దొంగతనం, ఈర్ష్య ఇతరుల యొక్క అభివృద్ధిని సహించలేకపోవటం, ఇవి పక్షులు దీని మీద చేరతాయి. అంటే ఈ సంసారంలో ఉన్నవాడికి దొంగతనం చేయాలనే కోరిక, కపట వేషం, మోసం చేయాలనే కోరిక, ఈర్ష్య, ఇవన్నీ ఉంటాయి. అంతో ఎంతో లేకుండా ఎందుకు ఉంటాయి? ఈ అమ్మాయిని పొగిడితే అమ్మాయికి మండిపోదా? ఇంతకాలం నుంచి గురువుగారు అక్క అక్క అని ఇప్పుడు కొత్త వాడిని పొగుడతారా? అంటే నాకంటే ఆవిడ కొత్త అక్క అనే కోపం వచ్చేయచ్చు. ఈ ఈర్ష్య లేకుండా ఎవడు ఉండలేడు. పక్కవాడిని పొగిడామంటే మా చెడ్డ బాధ వచ్చేస్తుంది ఏమిటో తెలియదు. కానీ ఇవన్నీ పక్షులు. ఇక ఇందులోంచి వచ్చే ఫలరసం, పళ్ళు కాసాయని చెప్పాగా, ఆ పళ్ళే ఏమని చెప్పాము? అజ్ఞాన ఫలం. ఈ అజ్ఞాన ఫలాన్ని తినలేక రసం తీసుకున్నట్టు జ్యూస్. ఆ జ్యూస్ ఏమిటి? అధర్మం. అధర్మం అనే ఫలరసం అందులోంచి వస్తుంది. ఇంకా ఋతువులు వచ్చినప్పుడల్లా చెట్లకు ఆకులు రావడం, మళ్ళీ కొత్త ఆకులు రావడం ఉంటాయి కదా. దీనికి ఋతువులు ఏమిటి? అశ్రద్ధ, శ్రద్ధ లేకపోవటం. ఇంకా రోజు రోజుకి పెరుగుతోంది. ఏమిటి పెరగడానికి ఏం కావాలి? అందులో నీళ్లు పోయాలిగా. భావోదక సంవర్ధితము. ఓ రోజున సంతోషం, ఓ రోజు దుఃఖం, అంతలోనే ఈర్ష్య, అంతలోనే ఏదో ఆనందం, ఇలాంటి రకరకాల పిచ్చి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి మనకి. ఇవి భావాలు అంటారు, రకరకాల భావాలు. ఇవాళ ఉన్న భావం రేపు ఉండదండోయ్. ఇవాళ ఏమంటాడు? అమ్మ బాబాయ్ మా గురువుగారు అంత గొప్పవాళ్ళు లేడంటాడు. రేపు పొద్దున్న చిచ్చి గురువుగారు దుర్మార్గుడు అంటాడు. ఇవాళ పురాణం బాగుందంటాడు, రేపు బాగాలేదంటాడు. ఇలా నిమిషములకు ఒక రకమైన లక్షణం మారతాయే. ఈ మారేటటువంటి భావములు నీళ్లు. ఈ నీళ్లతో ఈ సంసారం అనే వృక్షం పెరుగుతోంది. అందుకే ఈ సంసారం అనేటటువంటి వృక్షాన్ని ఆశ్రయించుకున్న జీవుడున్నాడే, వీడెప్పుడు దొంగతనము, ఈర్ష్య, రకరకాల భావాలు, అసత్యాలు, దంభములు, మాయ, వీటిల్లో పడి ఈ చెట్టుని విడిచిపెట్టలేక, చెట్టు చచ్చిపోతే మళ్ళీ ఇంకో చెట్టుగా పుట్టి, ఆ చెట్టు పోతే ఇంకో చెట్టు అన్నట్టుగా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఇంక ఎప్పటికీ ఈ సంసారం అనే వృక్షమును విడిచిపెట్టగలుగుతాడు? హరినామస్మరణమును మనకు అందించే గురువు అనే అమృతరసం తాగితే. కాబట్టి సంసారం అనే వృక్షాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వైకుంఠానికో కైలాసానికో మణిద్వీపానికో వెళ్ళాలంటే వాళ్ళకు ఒక్క అద్భుతమైనటువంటి మార్గం ఉన్నదట.
అదే గురువు అనే అమృతరసం. ఈ అమృతరసం పాల సముద్రం నుంచి పుట్టిన అమృతరసం కాదు, శాశ్వతంగా మణిద్వీపంలో ఉండేటటువంటి అమృత సముద్ర రసం. అందువల్లే చిట్ట చివరికి గురువుని ఆశ్రయించాలి, సరైన ప్రబోధాన్ని ఆశ్రయించాలి. ఆ గురువు పిలిస్తే పలకాలి, అంతే తప్ప కలియుగం అనుకోండి, కలియుగంలో ఎన్ని చెప్పినా సరే గురువు యొక్క మహిమ తెలిసినా మళ్ళీ అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. కానీ పూర్వకాలంలో స్వయంగా భార్యామణి చెప్పింది ఆ భర్తకి, ఒక సరి అయిన గురువుని ఆశ్రయిస్తే ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటే ఈ సంసారం అనే వృక్షం నుంచి బయటకు వస్తారు. అప్పుడు వాడికి ధనం మీద, పుత్రుల మీద, భార్యల మీద వ్యామోహం ఉండదు. అది లేకపోతే ఆనందం కలుగుతుంది. ఇది లేని నాడు ఏమవుతుంది? అజ్ఞానం వల్ల సంసార వృక్షంలో పడి ధనపుత్ర కళత్రాదుల అనిశంబును కోరుకొనుచు ఆ దుఃఖముతో మునుగుచు తేలుచు నుండి మనుజునకు సుఖంబు లేశమాత్రము కల్లదే. ధనం, పుత్రుడు, కళత్రం అంటే భార్య, ఇవి కోరుకుంటూ వీళ్ళని పోషించడానికి మళ్ళీ సంసారంలో ప్రవేశిస్తూ సుఖదుఖాల్లో మునిగి తేలుతూ ఉండే ఈ జీవులకి రవ్వంత కూడా సుఖం ఉండదు, ఆనందం కలగదు. ఏమండి, మీకు తెలియందేముంది? ఈ జన్మలో నేను మీకు భార్యని, ఇంత క్రితం జన్మలో ఎవరిని? ఈ జన్మలో నువ్వు నాకు భర్తవి. ఎంతకు పూర్వం ఎవరు? ఇవాళ ఏదో ఒక ఇంట్లో ఎవళ్ళో ఇచ్చినటువంటి ఇంట్లో ఉంటున్నావు, అద్దెంట్లో. ఈ అద్దెళ్ళకి పూర్వం మనకి దానికి ఏం సంబంధం ఉన్నది? రేపు సొంత ఇల్లు కట్టుకున్నాం, అందులో మాత్రం ఎంతకాలం ఉంటాం? ఆ ఇల్లు కూడా విడిచిపెట్టి శ్మశానానికి పోవలసిందే కదా. అందువల్ల కాంత ఎవరు, కాంతుడెవడు, సంతానం ఎవరు? అంతా మాయ, ఇదంతా విష్ణుమాయ. విద్వాంసులు ఇలాగే పలుకుతారు, ఆ వ్యామోహం విడిచిపెట్టాలి. నువ్వు మహానుభావుడివి, చదువుకున్నవాడివి, మీదు మిక్కిలి నాలాంటి వాడికి కూడా పాఠం చెప్పగలిగిన వాడివి అనగానే ఆయన ఒక క్షణం తెల్లబోయి, భార్యామణి ఎంత అద్భుతమైన బోధ చేసావు, నేను ఇంతకాలం బాగా చదువుకున్న పండితుడిని అంతో ఎంతో లోపల అనుకునేవాడిని, ఆ గర్వం సర్వం కర్వం అయిపోయింది. నా చదువు నీ దగ్గర ఉన్న జ్ఞానంలో 1,00,000వ వంతు కూడా లేదని ఒప్పుకున్నాడు ఆయన. భార్య బాగా చదువుకుని జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నప్పుడు అవతలవాడు కూడా జ్ఞాని అయితే ఒప్పుకుంటాడు, లేకపోతే నీ మొహం నీకేం తెలుసు అంటాడు. అనలేదంటే ఆయన జ్ఞాని. ఏమంటే ఎప్పుడైనా మీ ఇళ్లలో భార్యామణులు కాస్త బోధ చేస్తే వినాలి, వింటే జ్ఞాని, వినకపోతే అజ్ఞాని. ఈ సంసార బంధానికి మూలం ఏమిటి, పిల్లలు ఎలా పుడతారు, ఈ విశేషాలు కూడా పూర్తిగా వివరించు అన్నాడు ఆయన. నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను, చదువుకుంటే తెలియట్లేదు, నీలాంటి పెద్దల ద్వారా మహానుభావుల ద్వారా వినడం వల్ల బాగా తెలుస్తున్నది, వినిపించు అనగా అప్పుడే చెప్పడం మొదలుపెట్టింది. చెబుతూ ఎంత టెక్నిక్గా చెప్పిందో తెలుసా, తెలివిగా చెప్పింది. ఏమని? మీకు తెలియందేముంది, నా ద్వారా వినాలనుకుంటున్నారు కాబట్టి చెబుతున్నాను అంది ఆవిడ. ఈ మాత్రం మీ మొహానికి ఏం తెలుసు అనలేదు ఆవిడ. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే పెద్దల గొప్పతనం ఇలా ఉంటుంది. నిజానికి ఆయనకంటే ఆవిడ చాలా గొప్పదే, కానీ భర్త దగ్గర ఎలా నడుచుకోవాలో ఆవిడకి తెలుసు. అందుకని ఏమండి మీకు తెలియంది ఏముంది, అయినా నన్ను చెప్పమంటున్నావు కాబట్టి చెబుతున్నాను. అందుకే ఇక్కడ నేను అనువాద పద్యమే చెబుతున్నాను. కొన్ని శ్లోకాలు, కొన్నేమో పద్యాలు కూడా పిసుపాటి చిదంబర శాస్త్రి గారి పద్యాలు చెప్పడానికి గల కారణం అదే. అనవుడు ఆయమ ఇట్లనియను నీకెరుగంగరానిదేమున్నది, అయినను నీ యానతి చొప్పున వినిచద నా తెలిసినంత వినుము మహాత్మా. అప్పుడు ఆవిడేమంది, నీకెరుగంగరానిది ఏమున్నది అంటే నీకు తెలియంది ఏమున్నది, అయినా భార్యామణిని గౌరవిస్తూ ఆవిడకి గురుస్థానం ఇచ్చి ఆవిడ ద్వారా వినాలనుకుంటున్నావు, చెబుతున్నాను విను. ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం గురువే. అందువల్ల గురువాక్యంతు కర్తవ్యం. గురువు చెప్పినది వినాలి, గురువు రమ్మన్న చోటికి వెళ్ళాలి, గురువునకు తన సర్వము, తన మనస్సుని
అర్పించి మహాత్మా నీ మార్గంలో నడుచుకుంటానన్నవాళ్ళు తరిస్తారు. ఒక్కొక్కప్పుడు గురువు శిష్యుడి కంటే చిన్నవాడైనప్పుడు చిన్నవాడు చెప్పడం ఏమిటి, నేను వినడం ఏమిటి అనిపిస్తుంది. కానీ గురువు చిన్నవాడా పెద్దవాడా, స్త్రీయా పురుషుడా నపుంసకుడా, పక్షా పశువా, ఈ భేదం విడిచిపెట్టి జ్ఞాని పశుపక్ష్యాదులను కూడా గురువులుగా స్వీకరించి వారి ద్వారా జ్ఞానం పొంది తరిస్తారు. నువ్వు మహాత్ముడు కాబట్టి చెబుతున్నాను. రుణ సంబంధిన కేచిత్ న్యాసాపహారకా లాభప్రదా భవంత్యేవ ఉదాసీనాస్తథా పరే. సంసారంలో ప్రవేశించాక సంతానం పొందడానికి మనకు రుణాలు ఉండాలి. సంతానం 4 రకాలట. ఆవిడేమంది? సంతానం 4 రకాలు. అందులో రుణ సంబంధినక్కే చిత్తు. మొదటి వాళ్ళు రుణ సంబంధులు, అంటే వివరం చెబుతాంలేండి ఎలాగో. రెండో వాళ్ళు న్యాసాపహారకా, కేచిత్ న్యాసాపహారకా, కొంతమంది న్యాసాపహారకులు. లాభప్రదా భవంత్యేవ, కొంతమంది లాభప్రదులు. ఉదాసీనా, 4గో వాళ్ళు ఉదాసీనులు. రుణానుబంధులు, న్యాసాపహారకులు, శత్రువులు, ప్రియులు. శత్రువులు మరియు ప్రియులు ఒకటే మాట, అదే చెప్పారు ఇక్కడ. లాభప్రద అంటే శత్రు ప్రియులు, ఇంకా ఆఖరివాడు ఉదాసీనులు. ఇందులో ఎవరెవరేమిటో తెలుసుకుందాం. ముందుగా రుణానుబంధం ఉన్నప్పుడు కొడుకు రూపంలోనో కూతురు రూపంలోనో పుడతారు కొంతమంది. వాళ్ళని ఏమంటారు? రుణ సంబంధులు అంటారు. ఒక వ్యక్తికి మనం బాగా రుణపడిపోయాం, ఆ వ్యక్తికి ఇవ్వవలసింది ఇవ్వలేదు, అప్పుడు ఆ వ్యక్తి మన ఇంట్లో కొడుకుగా పుడతాడు, లేదా వాడి ఇంట్లో మనం కొడుకుగానో కూతురుగానో పుడతాం. ఒక ఆయన 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నట్టు పక్క వాళ్ళ దగ్గర, ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు, బోర్డు తిప్పేశాడు, ఐపీ పెట్టేశాడు. కోర్టులు కూడా ఐపీ పెట్టేశాడు, ఇవ్వక్కర్లేదని చెప్పేస్తున్నాయి. ఇప్పుడు ఎలాగో అప్పు ఇచ్చి తీర్చక్కర్లేదట. ఇక మనం కోర్టుల్లో దగ్గర తప్పించుకోవచ్చు, నువ్వు మనుష్యుల్ని మోసం చేయొచ్చు, కానీ ఇద్దరు చచ్చాక అప్పిచ్చినవాడు తండ్రిగా పుడతాడు, పుచ్చుకున్నవాడు కొడుకుగా పుడతాడు. పుట్టి చిన్నప్పటి నుంచి గొడ్డు చాకిరీ చేసి వాళ్ళ నాన్న ఏం చేయడు, దర్జా కూర్చుంటాడు అలాగా హాయిగా. ఒరే దిక్కుమాలాడా, నీ చదువు నువ్వే చదువుకో అంటే వీడి కొడుకే చదువుకుంటాడు, ఎక్కడికో పోతాడు. కొడుకు 1 రూపాయి ఖర్చు పెట్టరు చూశారు కొంతమంది తండ్రులు. అంటే ఈ తండ్రి ఆ కొడుకు ఎప్పుడో 1 కోటి రూపాయలు అప్పిచ్చాడు అనమాట. ఆ అప్పు తీర్చడానికి కొడుకు పుట్టాడు. అందుకే కొడుకుని ఈయన దాన్ని నేను శుభ్రంగా తింటూ ఉంటాడు బొబ్బట్లో విని. ఈ కొడుకే నానాయతన పడి ఏ ఐఐటీలోనో బీటెక్లోనో చదువుకొని హాస్టల్లో పడి ఇంట్లో వాళ్ళు పెట్టేవాళ్ళు లేక తల్లి తండ్రి పెట్టరన్నం అంత బయటే తింటాడు వాడు. తల్లి చెయ్యదు, తండ్రి చెయ్యడు. వీడు అలా కష్టపడి వాడే సంపాదించి వాడే ఇల్లు కట్టుకుని వాడే పెళ్లి చేసుకుని ఆ తర్వాత నాన్న రా అమ్మ రా అని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు తిడుతున్నా ఎన్ని విసుక్కుంటున్నా వాళ్ళకి సేవ చేసి అన్నం పెడతాడు, యావత్ జీవితం పోషిస్తాడు. వీడిని వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. ఈ కొడుకు ఆస్తి మీద బతుకుతారు. అంటే అర్థం ఏంటనమాట, ఈ కుమారుడు పూర్వజన్మలో వాళ్ళ దగ్గర అప్పుచ్చుకుని ఎగ్గొట్టేశాడు. కొను రుణమునెవడు తీర్పక చనిపోవునవా నీకపర జన్మమునందున్ జనియించునుత్తమర్ణుడు తనయుడుగా పూర్వదత్త ధనము గ్రహింపన్. ఇంకా 2వ రకమైన రుణం చెప్పారు. ఇందాకటిది ఏం చెప్పాము? ఒక ఆయన దగ్గర డబ్బుచ్చుకుని ఎగ్గొట్టినవాడు కొడుకుగా పుట్టి ఈ జన్మలో కొడుకయ్యి నానా చాకరీ చేసి తండ్రిని పోషించి ఆ తండ్రి ఎంత చవటైనా ఈ డబ్బంతా వాడికి చేతిలో పోస్తాడు. ఈ తండ్రి ఈ డబ్బులన్నీ లాక్కుని ఎక్కడో ఏ విశాఖపట్నం చెట్టు చివరో 50 కిలోమీటర్ల దూరంలో పనికిమాలిన చోట స్థలం కొని ఎక్కడ కొని ఇవి కొని మొత్తం మీద ఏడిపించేస్తాడు. వీడిని నానా రకాలుగా ఏడిపించేస్తాడు. అది ఒక రకం. ఇక 2వది, రుణం తీర్చకుండా చచ్చిపోయిన వాడు ఇంకోసారి ఏం చేస్తాడట, కొడుకుగా పుడతాడు. ఈసారి రుణం ఇచ్చిన వాడేమో కొడుకుగా పుడతాడు, పుచ్చుకొని తీర్చని వాడు తండ్రిగా పుడతాడు. అందుకని కొన్ని చోట్ల ఏం జరుగుతున్న వాడు దీనికి వ్యతిరేకం. ఇందాక ఏం చెప్పాను, కొడుకే సంపాదించి తండ్రిని పోషిస్తాడు, ఇప్పుడు తండ్రి సంపాదిస్తాడు, తెక్కట్టేస్తాడు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఉప్పల్, నాగోల్ అన్ని చోట్ల వాడి కోసం
ఇళ్ళు కట్టి ధనాన్ని ఇచ్చి బాగా పోషిస్తాడు. ఈ కొడుకు ఇంట్లో కూర్చుని ఉంటాడు. చదువుకురా, నేను చదవాలి ఇట్నా బోర్డు సంపాదించావు, ఇంట్లో కూర్చొని తిన్నా తరగదంటాడు. ఇక చూడండి, ఈ తండ్రి గారు రోజు ఏడుస్తూ, ఈ కొడుకు ఏమో చదవడు, ఉద్యోగం చేయడు, వీడిని ఎలా పోషించాలి, కనీసం డబ్బులు తగిలేస్తే అన్న బాగా బతుకుతాడేమో అని వీడికి కష్టం లేకుండా చేయడానికి ఇంకా ఇంకా చేస్తాడు. అన్నట్టు ఇక్కడ అద్దులు వస్తాయేమో, వీడికి ఇంకేదో వస్తుందేమో అని వీడి కోసం ఆస్తులు పోగేస్తాడు. ఈ ఆస్తులన్నీ చూసుకుని సర్వనాశనం చేసిపోతాడు వాడు. ఎలా ఏడిపిస్తాడో కూడా చెప్పారండి. పుత్రరూపంబున పుట్టివాని కతండు బాల్యంబునందాట పాటలకును. ఈ తండ్రి గారు వీడికి రుణం ఉన్నాడు కదా, వీడు ఎంత సంపాదించినా ఈ కొడుకు తగలేస్తాడు. ముందు బాల్యంలో ఆటపాటలకి తగలేస్తాడు. నేను ఆడుకుంటాను, క్రికెట్ బ్యాట్ ఇయ్యి, ఇంకోటి ఇయ్యి అని వస్తువులు తెక్కొనిపించేస్తాడు. రోజుకో క్రికెట్ బ్యాట్ వరకు కొడతాడు, లేకపోతే రోజుకు ఇంకోటి తగలేస్తాడు. డబ్బు సగం ఆటపాటలకి పాడు చేస్తాడు. ఇంకా యవ్వనం వచ్చింది. జవ్వనంబున సురాశాలకును జారకాంతలకును ద్యోతకారులకును. యవ్వనం రాగానే తాగుడికి, కొడుకు చిన్నప్పటి నుంచి వ్యసనాల పాలైపోయి నాన్నగారి డబ్బంతా డాడీ నువ్వు టికేడి, నేను నిన్ను పట్టుకుంటాను జీడి అని చెప్పి వాడి దగ్గర డబ్బంతా బోడి చేస్తున్నాడంటే తాగుడికి ఆ తండ్రి గారు వీడికి రుణం ఉన్నాడు. పాపిష్టు సొమ్ము వాడిది పాత జన్మలో. అందుకని ఈ జన్మలో వీడి డబ్బంతా కొడుకు తాగి తందనాలు ఆడేస్తాడు. తర్వాత జారకాంతలకును ఉన్నాయిగా ఇప్పుడు మనకి, అవేవో ఓయో రూములు ఆ రూములు ఇవి తీసుకుని తిరిగేసేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఆడామగా, అలాంటి స్త్రీలకు తగలేస్తాడు. ద్యోతకారులకు ఇంకా గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగులు, అవేవో షేర్లు, వీటికి తగలేస్తాడు డబ్బులు అనమాట. పాపిష్టి పనులకి తగలేస్తాడు. ఏమంటే అక్రమంగా వచ్చే సంపాదన మనకి ఏంటంటే ఉపయోగం చెప్పండి మీరు? ఆన్లైన్లో పిచ్చి పిచ్చి జోదాలాడి 1,00,000 పెట్టితే 5 లక్షలు వస్తుందంటే వాళ్ళు 5 లక్షలు వస్తే 5 లక్షలు పోతుంది. అది అక్రమంగా వచ్చే సొమ్ము. ఆ సొమ్ముతో బాగుపడిన వాడు అక్కడున్నాడేమో చూపించండి. మీరు కష్టపడి మీ శరీరమును వంచి సంపాదించినటువంటి ధనం నిలబడుతుంది, కానీ ఎప్పటికీ అన్యాయంగా వచ్చే సొమ్ము శాశ్వతంగా నిలబడదు. అయినా అందులో తగలేస్తాడు. జోదంలో పోగొడతాడు తెస్తాడు, పోగొడతాడు తెస్తాడు. ఏమన్నా అంటే ఈ 2 లక్షలేనండి ఇంకెంతకంటే ఖర్చు పెట్టినట్టాడు. అలా ఎన్ని 2 లక్షలు తగలెట్టాడో తెలియదు. ఇలా ధనమంతా వినియోగిస్తాడు. వేశ్మె భూముల నెల్ల విక్రయించి, నివాసానికి వేశ్మ్యము అని పేరు. వేశ్మ్య భూములు అంటే ఉండడం కోసం వాళ్ళ నాన్న కట్టిన ఇళ్ళన్నీ తగలేస్తాడు, అమ్మేస్తాడు. విక్రయించి అన్నాడు, అమ్మేసి. ఆ తర్వాత డబ్బంతా ఆస్తి అంతా తగలేసాడుగా, రకరకాలుగా తగలేసి చివరిలోకి తల్లిదండ్రులకు ఏం మిగల్చాడు. అప్పుడు వాళ్ళు అన్నమో రామచంద్ర ఎంచు తల్లిదండ్రులేడ్చుచు తిరుగంగ ఏడి పిల్చి చచ్చిపోయిన వారికి శ్రాద్ధమైన చలుపకుండగా నాస్తికాచారుడగుచు పెదప చనునప్పు కై కొన్ని పెట్టినట్టి కష్టములనుభవింపక కడవతరమే. బతికుండగా నా నరకం చూపించి ఆస్తి అంతా తగలేసి చివరికి తల్లిదండ్రులు, ఒరే ఎన్నిళ్ళు కట్టావురా, ఎంత డబ్బిచ్చావురా, నీకు అంతా పోయిందిరా, ఇప్పుడు మాకు అన్నం లేదురా, చచ్చిపోతున్నామంటే అన్నమో రామచంద్ర అని తల్లిదండ్రులు ఏడుస్తున్నా వాళ్ళని ఏడిపించి అన్నం పెట్టాడు. చీ అని కొడతాడు, తిడతాడు. ఏమన్నా మాట్లాడితే నాన్న మాట్లాడమంటే తంతానంటాడు. ఇప్పుడు ఇంక ఇంగ్లీష్ కదా డాడీ అండం. ఇలా ఏడిపించి చివరికి వాళ్ళు చచ్చాక అమ్మయ్య దిక్కుమాలిన తండ్రి చచ్చాడు అనుకుంటాడు. శ్రాద్ధం కూడా పెట్టరు. బతికొండగా పిండం పెట్టినవాడికి చచ్చాక పిండం ఏం పెడతాడు? పైగా కొంతమంది అయితే నాస్తికాచారం కూడా పొందుతారు. దిక్కుమాలిన పార్టీల్లో చేరి జన అజ్ఞాన సమితుల్లో ఈ చచ్చిన వాళ్ళకి పిండం కూడా పెట్టరు. పూర్వజన్మలో ఈ కొడుకు ఈ తండ్రి దగ్గర డబ్బిచ్చి వసూలు చేసుకోలేకపోయాడు. అందుకే అది వసూలు చేసుకోవడానికి ఇలా పుట్టి సర్వనాశనం చేస్తాడు పాపిష్టి పనులు చేసి. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇతరుల డబ్బులు అన్యాయంగా కొట్టేయకూడదు, ఎగ్గొట్టకూడదు. చూడండి, మీరు ఎక్కడైనా చూస్తున్నారు కదా, ఇలాంటివి చూడలేదా? తల్లిదండ్రులు కొట్టి తిట్టి డబ్బంతా వ్యసనాలకి పాడు చేసినారంటే అర్థం అనమాట, ఈ తండ్రి గారు పూర్వజన్మలో ఆ డబ్బు ఎగ్గొట్టాడు, ఇప్పుడు ఆ కొడుకు ఈ రకంగా ఏడిపిస్తున్నాడు రుణం. లేదా తండ్రి గారు దరిద్రుడు, రూపాయి సంపాదించడు,
కొడుకు కష్టపడి వాడిని పోషిస్తున్నాడు. ఇది రుణ సంబంధమైన సంతానం. రుణమును తీర్పక మరణం పొందినవాడు ఏదో రకంగా తండ్రిగానో కొడుకుగానో మరో జన్మలో పుట్టి ఆ రుణాన్ని తీర్చుకొని పోతారు. అక్కడతో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాలోహో ఈ సుతుడు ఆ రకంగా వెళ్ళిపోతాడు. రుణం తీరగానే ఎవరు రుణం ముందు తీరితే వాడు పోతారు. ఒక్కోచోట కొడుకు రుణం తీరిపోతే కొడుకు ముందు చచ్చిపోతాడు, తండ్రి రుణం తీరితే తండ్రి పోతాడు. ఇద్దరు రుణాలు ఒకేసారి తీరితే తండ్రి కొడుకు ఒకేసారి కారు యాక్సిడెంట్లో డామంటారు. ఇక రెండవది న్యాసాపహారకుల వృత్తాంతం చెబుతున్నాము. న్యాసము అంటే ఉంచుట. నా దీర్ఘం ఇచ్చి కింద యా రాస్తే న్యా, తర్వాత సా ప హారి, న్యాసాపహారి. న్యాసము ఉంచిన దానిని, అపహారి అపహరించువాడు అనగా నేను తీర్థయాత్రలకు వెడుతున్నాను, నా మెడలో ఏదో మీలాంటి పుణ్యాత్ములంతా 100 కాసులతోటి, అంటే వేస్తారని ఆశించడం కూడా దండగా అనుకోండి, ఒకవేళ ఏదైనా ప్రేమతో తలొక్క కాసు వేసుకుని 100 కాసులతో గొలుసు చేసి గురువుగారు మెడలో వేశారు. తీర్థయాత్రలకు వెడుతున్నప్పుడు ఇంట్లో ఉంచితే దొంగాడు ఎత్తుకుపోతాడేమోనని ఎవడో ఒక పుణ్యాత్ముడి ఇంట్లో పెట్టాం, వచ్చాక తిరిగమ్మని. అలాగేనండి అన్నాడు. ఎందుకో ఇప్పటికీ మనుషులు పక్క వాళ్ళు నమ్ముతాం కదండి. బ్యాంకులు ఆఖర్లు ఉన్నా ఎందుకో మనకి తోటి వాళ్ళ మీద నమ్మడం అనేది పోదు. ఈ గొలుసు దావచ్చు అన్నాం, వాడు అలాగే అన్నాడు. మనం ఏ తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నా గొలుసు అంటే నాకేం తెలుసు, నా గొలుసు నాకేం తెలుసు అని వీడు పులుసులో వేసేసాడు. ఇది న్యాసాపహారం అంటే. మనం అవతల దగ్గర ఉంచేది కొట్టేయటం. లేదా ఏ పుణ్యాత్మురాలో ఓ స్థలం కొనుక్కుంది, టెంపరీగా ఏమండి ప్రస్తుతానికి నా పేరు మీద పెట్టుకోవడానికి వీల్లేదు ఇలాంటి ఆవిడ, వీడి పుణ్యాత్మురాలు అండి, వీళ్ళ పేర్లు ఎత్తకూడదు అన్యాయం. కానీ ఎవడో దుర్మార్గుడు ఉన్నాడు ఆ పాత బస్తీలో, వాడి పేరు మీద పెట్టింది. ఏమంటే రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేస్తాను, డబ్బులు నావే, సమయం వచ్చినప్పుడు మళ్ళీ నాకు రిజిస్ట్రేషన్ చేసేయండి అని పాపం ఈ అమాయకురాలు వాడు ఆవిడ పేరు మీద పెడితే వాడు తన పేరు మీద వచ్చేసిందిగా. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడో నా పేరు మీద పెట్టమంటే నాది స్థలం కావాలంటే రిజిస్ట్రేషన్ చూసుకో అంటాడు. ఇది న్యాసాపహారం. అందువల్ల తెలివి తక్కువగా ఇతరుల పేరు మీద పెట్టకూడదని చెప్పారండి ఇందులో పద్మపురాణంలో. అలా పెడితే ఎంత తొందరగా మన పేరు మీదకి మార్చుకుంటే అంత మంచిదట. ఆలస్యం చేసేవాడు అశాంతితో మరణిస్తాడని పద్మపురాణంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెబితే దాన్ని వ్యాసుడు మనకి 5200 ఏళ్ల క్రితం రాసి ఇచ్చాడు. కాబట్టి దృష్టి పెట్టుకోండి, ఎవడి పేరు మీద దస్తావేజులు రాసి ఇచ్చేయకండి. జయకుమార్ గారు, మీ ఆస్తి తొందరపడిపోయి ఎవడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకండి, నన్ను నమ్మి నా మీద చేయండి పర్వాలేదు, నేను న్యాసాపహారం చేయను. కాబట్టి ఇవన్నీ కూడా అంతే. ఈ స్థలాలు అవతలవాడి మీద టెంపరీగా పెట్టుకోవడం, ఎందుకంటే బినామీ పేర్ల మీద కొనాల్సి వస్తుంది, కర్మ వాడు ఇవ్వడం. గొలుసులు బంగారం వాడి దగ్గర పెడతాం, ఇవ్వడం. డబ్బు రాతా కోత లేకుండా అప్పిస్తాం, వాడు తిరిగి ఇవ్వడం. ఓ 1 కోటి రూపాయలు ఇవ్వండి అని పట్టుకుపోతాడు, పరమేశ్వరుడి దగ్గర ఎవడో 2 లక్షలు పట్టుకుపోయాడు, ఇవ్వడం. అయినా లాయర్ ఏంటి అలా ఇచ్చేస్తాడో తెలియదు, రాతా కోత లేక. ఆయన రాత ఉంటే మాత్రం లెక్క ఏంటండి, ఈ రోజుల్లో స్టాంప్ మీద సంతకం పెడితే ఎవడిస్తాడు, తిరిగి ఇవ్వటం లేదు. అన్ని గవర్నమెంట్లు అడిగే సపోర్ట్. ఇప్పుడు ఈ విధమైన న్యాసాపహారులు ఏమవుతారు? న్యాసంబు హరించినట్టి మానవునకు పుట్టు న్యాసస్వామి పుత్రుడగుచు. ఒక వ్యక్తి, వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చెప్పడం లేదుగా, వాడి పేరు న్యాసస్వామి అనుకుందాం. ఆయన ఏం చేశాడు, ఒక ఆయన దగ్గర డబ్బులు అట్టే పెట్టాడు, వాడు నువ్వు ఇవ్వలేదని ఎగ్గొట్టాడు. ఆ ఎగ్గొట్టినటువంటి వాడు వచ్చే జన్మలో తండ్రిగా పుడతాడు. పాపం డబ్బు పోగొట్టుకునేవాడు ఉన్నాడుగా, అవతలవాడి దగ్గర డబ్బులు పెట్టినవాడు, వాడు కొడుకుగా పుడతాడు. పుట్టి ఏం చేస్తాట, మొదట ఓ 1 ఏడాదో 6 నెలల్లో లేకపోతే 5 నెలల్లో నెల్లాళ్ళో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఆ తండ్రికి బ్రహ్మానందం కలిగిస్తాడు. తన ఆనందంతో తన ఆటలతో దినదినాభివృద్ధి చెందుతూ అల్లారు ముద్దుగా ఆడుకుంటూ ఆనందంగా మాట్లాడి నాన్న నాన్న అని ఆ తండ్రికి ఎంతో ప్రేమ కలిగించి టక్ చచ్చిపోతాడు. 1 ఏడాదికి చచ్చిపోతాడు, లేదా 2 ఏళ్ళకి చచ్చిపోతాడు, 3 ఏళ్ళకి పోతాడు, నెలలకే పోతాడు. ఇంకా ఈ తండ్రి ఏడుస్తాడు, ఆయన ఎంత అందగాడివిరా, ఎంత బాగా మాట్లాడవురా నువ్వు, లేకపోతే నేను బతకలేను రోయ్ బాబు అంటే కొడుకు అయినా కూతురిన మొత్తం మీద అలా పోగానే గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఇంకా దుఃఖానికి అంతం ఉండదు. ఎంత డబ్బున్నా ఈ పోయినవాడిని తేలేడు.
కారణం ఈ చచ్చిపోయిన వాడు చచ్చిపోగానే ఏమంటాడో తెలుసట, ఒరేయ్ ఆ రోజు నా డబ్బు అపహరించావురా, ఆ డబ్బు కోసం గొల్లును గోలబెట్టి తెచ్చానురా, ఇదిగో ఆ దుఃఖమే నువ్వు ఇప్పుడు ఇలా పొందుతున్నావురా అని చావగానే పైనుంచి ఏడిపిస్తాడు. అంటే అటు వీడికి తెలియదు అది. అసలు ఎంత అద్భుతమైన మాట రాశాడండి ఇక్కడ. క్రమముగా న్యాసమెల్ల ప్రాణములు గొనిన ఛాయను హరించి చచ్చు నల్పాయువగుచు పుట్టు మరలను మరలను గిట్టునట్లు తాను కన్న దుఃఖంబు తల్లిదండ్రులు అందా. చిత్రం ఏంటంటే ఈ డబ్బు ఎక్కువ అపహరిస్తేట వాడు మళ్ళీ పుడతట్టంటే చచ్చిపోయి 2 ఏళ్ళు పెరిగాడు, చచ్చాడు. వీళ్ళు ఏడుస్తారు అది తలుచుకుని, ఏదో అతి కష్టం మీద మళ్ళీ ఇంకోసారి పుడతాడు, మళ్ళీ ఇలాగే ఏడిపించి చచ్చిపోతాడు. తాను ధనము కోల్పోయి ఎంత ఏడ్చాడో అంత ఏడవాలి తల్లిదండ్రులు అనుకుంటూ పుడతాడు, పోతాడు, పుడతాడు, పోతాడు. అందుకే మరలను మరలను గిట్టు అలా మళ్ళీ మళ్ళీ పుట్టి చచ్చిపోతాడు. అప్పుడు వాళ్ళు నా తండ్రి పోయావా, కొడుకా పోయావా అని ఏడుస్తూ ఉంటే ఆ చచ్చినటువంటి ఆత్మ వచ్చి అక్కడ చుట్టూ తిరుగుతూ అంటుందిట, ఏమని, ఎవర్రా తల్లిదండ్రులు, ఎవర్రా కొడుకులు, న్యాసార్థహారీ త్వంచ మదీయ ప్రాణహారక. మూర్ఖుడా, నేను డబ్బు నీ దగ్గర దాచుకుంటే ఇవ్వలేదని అసత్యమాడి నా డబ్బంతా కొల్లగొట్టావురా. అప్పుడు నేను గుండె పగిలి కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయిందని ఏడ్చి కుమిలి చచ్చిపోయాను. ఆ దుఃఖం నీకు ఉసురు తగలవలసిందే అంటాడు వాడు. ఆ శ్లోకానికి ఎంత అందంగా అనువాదం చేశారండి పద్యం కూడాను. మున్నున న్యాసార్థమును హరించి నా ప్రాణంబులను తీసినట్లు కాదే, అనుభవింపక తీరునట్టిది కాదు కావించిన కర్మమే వేళకైనా. నా డబ్బు అపహరించి నన్ను చంపలేదా ఆ జన్మలో, ఇప్పుడు నేను నిన్ను చంపుతానురా. ఇలా కుళ్ళు ఒళ్ళంతా కుళ్ళిపుళ్ళి రోగాలతో మయమైపోయి తీసుకుంచావు. ఏడవడం వల్ల ఏమవుతుంది, క్రమంగా కిడ్నీలు దెబ్బతింటాయి, మూత్రపిండాలు దెబ్బతింటాయి, గుండె దెబ్బతింటుంది, నీకు మధుమేహ వ్యాధి వస్తుంది, ఒళ్ళంతా రక్తపోటు పెరుగుతుంది. ఇలాగే రోగాలతో తీసుకుని నీ పిల్లలు పుట్టిన వాళ్ళు చస్తూ ఉంటే ఏడవరా అని ఆత్మ మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ పుడుతుంది, లేదా ఇక మళ్ళీ పుట్టదు. ఒక్కొక్కసారి కొంచెం న్యాసం తక్కువైతే కొడుకు రూపంలో చచ్చిపోయినా మళ్ళీ ఏ కూతురు రూపంలోనో కొడుకు రూపంలో మళ్ళీ పుడుతున్నట్టండి. పుట్టి చేసిన పాపాన్ని ఇంక చాలే, 10 రూపాయలే అపహరించావు కనుక తొందరగా చచ్చిపోయి మళ్ళీ పుట్టాను, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని ఇంట్లో 2వ రూపంలో కాస్త ఆనందం కలిగిస్తారు. మళ్ళీ పుట్టి చావకుండా ఉండాలంటే ఆ వ్యక్తులు ధర్మకార్యములు చెయ్యాలి, లేదా ఆ పాపం మళ్ళీ ఈ 2వ సంతానానికి కూడా కొడుతుంది. ఇది న్యాసాపహార బాధ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మళ్ళీ సంతానం కలిగితే వెంటనే పురాణాలు వినమనండి, జాగ్రత్తగా వినమనండి. ఇంకా భవిష్యత్తులో భయంకర దుఃఖం ఉండదు. ఇప్పుడు అర్థమవుతుందా చిన్నపిల్లలు పుట్టేందుకు చచ్చిపోతూ ఉంటారో? ఇదంతా న్యాసాపహార ప్రభావం అని నేను చెప్పలేదు, పద్మపురాణంలో భూమిఖండములో ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను నేను. నా సొంత పెత్తనం ఏమీ లేదు ఇందులో. ఇంకా 3వ రకమైన సంతానం శత్రువులు పుత్రులుగా పుట్టడం, లేదా ప్రేమ కలిగిన వాళ్ళు పుత్రులుగా పుట్టడం. రాగద్వేషాలు కలిగిన వాళ్ళు, ఒకడేమో ద్వేషం వల్ల, ఒకటి రాగం వల్ల. పూర్వం ఎవరి మీదో కసితో వాడికి అన్నం పెట్టక కొట్టి తిట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తే అటువంటి వాడు ఈ జన్మలో కొడుకుగా పుడతాడు. శత్రువు కదా పూర్వజన్మలో వీడు. ఒరే నన్ను పూర్వజన్మలో ఎంత హింసించావురా, ఎంత కొట్టావురా, ఎన్ని రకాలుగా బాధ పెట్టావురా, ఈ జన్మలో నిన్ను సంగతి చూస్తానురా అని కొడుకుగా పుట్టి ఈ తండ్రిని కర్రతో కొట్టి, చూస్తున్నారుగా కొన్ని చోట్ల కొడుకులు తండ్రుల్ని కొట్టి చంపేస్తున్నారు పాపం. ఆస్తి కోసం ఎంత బాధ పెడుతున్నారు, చెయ్యిరి చేసేట్టు ఒకడు, బాధ వేస్తుంది అది. అలాంటి బాగా పదవాడికి కూడా రాకూడదంటే మనం జాగ్రత్త పడాలి. ఆ తల్లిదండ్రులు తిట్టి కొట్టి చంపి వాళ్ళు చచ్చాక తాను కూడా పూర్వవైరం పోయాక శిక్ష అనుభవించి శరీరం విడిచిపెడతాడు. అదే ఏ కారణము చేతనైనా ప్రియపుత్రుడు పుట్టాడు అనుకుందాం, శత్రువు అయితే తండ్రిని కొట్టి చంపుతాడు. అలా కాకుండా పూర్వజన్మలో మనం ఎవరినో బాగా ప్రేమగా చూసాం, బొబ్బట్లు పెట్టాం, డాల్డా లేకుండా బొబ్బట్లు పెట్టాం, నెయ్యి వేసాం, అన్నం పెట్టాం, బాగా పోషించాం,
వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు కట్టించాం, ఇలా ఎంతో ప్రేమగా చూసాం. అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి మన ఇళ్లలో అంటే మనకు కూడా కర్మ ఉంటే, ఇప్పుడు నాబోటివాడు ఏమి ఇచ్చినా నాకేం ఉపయోగం లేదు, ఎందుకంటే నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నాకు పునర్జన్మే లేదు. కానీ కొంతమందికి పునర్జన్మ కావాలని కోరిక ఉంటుంది, పుణ్యం మీద కోరిక ఉంటుంది. అలాంటి వాడు ఎవరికో దానం చేశాడు. దానం చేస్తే పుణ్యం మీద కోరిక వల్ల మోక్షం మీద కోరిక లేకపోతే వచ్చే జన్మలో వాడు తండ్రిగా పడతాడు. వీడి దగ్గర డబ్బులు పుచ్చుకునేవాడు ఉంటాడుగా, వీడు ఎంతో ప్రేమగా చూశాడుగా అవతల వాడిని. ఒరే నాయన నువ్వు ఇల్లు కట్టుకోరా, నువ్వు ఇది తినరా తాగరా అని ఎవరిని ప్రేమగా చూశాడో వాడు ఈ జన్మలో కొడుకుగా పుడతాడు. ఇంకా చూడండి, ఈ జన్మలో వాడు పూర్వజన్మలో తాను ప్రేమ పొందాడు కనుక ఈ జన్మలో తల్లిదండ్రుల్ని సింహాసనం లాంటి కుర్చీ మీద కూర్చోబెట్టి మా నాన్న మాకు దేవుడు, మా అమ్మ మాకు దేవత అంటూ పాదాలు ఒత్తి సేవ చేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలు పాదసేవ చేస్తున్నారంటే ఈ పిల్లలు మహానుభావులు, ఆయన చేత పూర్వజన్మలో ప్రేమగా చూడబడినవారు అని ఇదిగో ఈ పద్మపురాణంలోని ఈ 12వ అధ్యాయం చెప్పారు. అధ్యాయం అంతా భూమిఖండంలో 12లో చెప్పారు. మీరు ఎవరన్నా అలాంటి అదృష్టవంతుడు చెప్పండి, మా అమ్మాయి నన్ను నెత్తి మీద పెట్టుకు చూస్తోందండి, మా అబ్బాయి నెత్తి మీద పెట్టుకు చూస్తున్నాడంటే ఈ పిల్లలు పూర్వజన్మలో ఈ తల్లిదండ్రుల చేత బాగా చూడబడ్డారు. మంచి నేతి బొబ్బట్లు తిన్నారన్నమాట వీళ్ళు. ఇప్పుడు ఈసారి తండ్రికి నేతి బొబ్బట్లు పెడుతున్నారు. అప్పుడు కాళ్ళు పట్టించుకున్నారు, ఇప్పుడు పడుతున్నారు. ఆ జన్మలో మంచి మంచం మీద పడుకున్నారు, ఈ జన్మలో తండ్రిని పడుకోబెడతారు. తండ్రికి నమస్కరిస్తారు, తండ్రికి చెప్పకుండా ఏమీ చేయరు, తండ్రి గారు చెబితే ఏ పనన్నా చేస్తారు. ఆ విధంగా తల్లిదండ్రులను ప్రేమగా చూస్తారు. చచ్చిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధ కర్మలు పెట్టి వాళ్ళని మోక్షానికి పంపిస్తారు. ఇది 3వ కేటగిరీ, 3వ విధానమైన సంతానం అన్నమాట. మొదటిది ఏం చెప్పారు? రుణ సంబంధం. 2 న్యాసాపహారం. 3 రాగద్వేష సంబంధం, అంటే శత్రు మిత్రులు కొడుకులుగా పుట్టడం. ఇక 4వది ఉదాసీన పుత్రులు. ఉదాసీనులు అంటే కొంతమంది పిల్లలు పుడతారు, చదువుకోరా ఏం పట్టించుకోడు, పడిపోయారు. అన్నం తినరా అన్నిటికీ ఉదాసీనమే. అంటే వాడికి ద్వేషం ఉండదు, తండ్రి మీద రాగము ఉండదు, మాటలు వినకుండాను ఉంటాడు, వింటాడు. అది మంచి చెడ్డ పెద్ద పట్టించుకోడు, ఏదో అలా సాగిపోతుందండి, నిరుత్సాహంగా జీవితం సాగించేస్తాడు వాడు. వాడి వల్ల తండ్రికి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. అలాగే దుఃఖం కలిగించడు, సుఖం కలిగించడు. ఏదో ఎందుకు వచ్చిందిరా దేవుడా. కొంతమంది పురాణం వింటుంటారు కదా, మొహాల్లో కళాకాంతులు ఉంటాయి, ఎందుకు వచ్చిందిరా. నాకు అనుమానం ఉన్నట్టు వీడు పురాణం వింటున్నాడా లేదా, అసలు ఒక నవ్వు ఉండదు, ఒక పోనీ కనీసం చికాకైనా కనిపించదు ముఖంలో, ఏముండదు అన్నాడు. అది ఉదాసీనత. వాడు విన్నాడో లేదో తెలియదు, బతుకున్నాడో లేదో తెలియదు, అంటే సీరియస్గా ఉండిపోతారు అనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గంభీరత్వం. అది గంభీరం అని మొహం. గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో ఉన్నాడు, నువ్వెందుకు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళ్ళు. కాబట్టి ఈ పిల్లలు విచిత్రంగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఉదాసీనులు. అంటే వీళ్ళకి ఎవరితో ఏ బంధం లేదు, ఏదో చిన్న పొరపాటు వల్ల ఏ క్షణంలోనో బలహీనతగా వాళ్ళ ఇంట్లో పుట్టాలనుకున్నాడు, ఎప్పుడో పుట్టేశాడంతే. రుణం లేదు, న్యాసాపహారం లేదు, శత్రుమిత్రత్వం లేదు, అందుకే అలా డల్లగా సాగుతూ ఉంటుందన్నమాట. కొంతమంది ఇళ్లలో అంతే, నాన్న కొడుకు ఏం పెద్ద మాట్లాడుకోరు, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, ఏం పెద్ద పట్టించుకోరు. ఈయన దారి అయిందే, ఈయన దారి అయిందే, పిల్లలు ఉన్నారంటే ఉంటారు, ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. అంటే వాళ్ళకి కర్మబంధములు పెద్దగా లేవన్నమాట. అటువంటి వాళ్ళని ఉదాసీనులు అంటారన్నమాట. తల్లిదండ్రులు, పుత్రులు, కూతుళ్ళు, మామలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మామలు, భృత్యులు, బాంధవులు, ఏనుగులు, గుర్రాలు, పశువులు, పుత్రులు, ఇవన్నీ ఇటువంటివి ఏంటండి. ఫైనల్గా అన్నీ ఈ బంధాల్లో ఏదో ఒక బంధం వల్ల వస్తాయి. అనగా ఒక్కొక్క ఇంట్లో కర్మగాలు ఒక గుర్రం చేరుతుంది, గుర్ర బండివాడు ఆ గుర్రాన్ని చెత్త కొట్టేస్తూ ఉంటాడు, దాని చేత గొడ్డు జాకిరి చేస్తాడు, దాన్ని గడ్డి పెట్టాడు, సంపాదిస్తాడు. అంటే ఈ గుర్రం పూర్వం వాడిని అలా ఏడిపించింది, ఇప్పుడు గుర్రం రూపంలో వచ్చింది. ఆదివారం నాడు ఒక్కొక్క గొర్రెని సగం సగం కోసి వదిలేస్తాడు కదా, ఇలాంటి వాళ్ళు. అది ఏంటనుకుంటున్నారు, అది పాప ఆ గొర్రె పూర్వజన్మలో వీడిని అలా ఏడిపించింది, ఈ జన్మలో గొర్రెగా పుట్టాడు, వీడు వాడిని ఒక్క దెబ్బకి నరకడు, అలా కోసి వదిలేసి అది కొట్టుకుంటూ ఉంటే అంటాడు, అలా కొళ్ళబెట్టి చంపుతాడు దాన్ని. ఒక్క దెబ్బకి చంపేస్తూ వదిలిపోతుంది. అబ్బా ఎంత హింసించి చంపుతారు అన్నట్టు పాప వాటిని. అంటే పూర్వజన్మలో వీడిని హింసించింది, దాని కర్మ అది అనుభవిస్తున్నది. ఇవన్నీ రుణానుబంధాలే. ఇప్పుడు
నీకు నాకు పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఇదంతా భార్యామణి భర్తగా చెబుతోందనే విషయం మర్చిపోకూడదు. ఉండోయ్, భార్య గారు 3వ విడత పురాణం చెబుతోంది భర్త గారికి, ఎవరు స్పాన్సర్ లేకుండా. పైగా భర్త గారే స్పాన్సరరు, భర్త గారే విన్నాం శ్రోత. మనకెందుకు సంతానం లేరు? నన్యాసహారీ చ భవాంశ్చ, నీవు న్యాసమును హరించలేదు కాబట్టి ఆ సంబంధం లేదు. నా రుణి, నువ్వెవరికి రుణం లేవు. తర్వాత నీకు పూర్వజన్మలో ఎవరితో స్నేహము లేదు, ద్వేషము లేదు, ఉదాసీనత లేదు. ఏమీ లేనప్పుడు సంతానం ఎందుకు వస్తారు? ఉండరు. ఇంకొకటి, కనీసం పూర్వజన్మలో ఎవరికైనా దానమైనా చేసామా? అది లేదు. దానం చేసుంటే ఆ దానం తీర్చడానికి, రుణం తీర్చడానికైనా పుట్టేవాడు. ఈ జన్మలో సంతానము లేకపోవటానికి మనం చేసుకున్న ఆ పాత పాపములే మూలం. ధనం కూడా ఎందుకు లేదు? పూర్వజన్మలో ఎవ్వరికీ ₹1 దానం చేయలేదు. నువ్వే కాదు, నీతో పాటు నీ భార్యగా ఉన్నందుకు నేను చేయలేదు. అందుకే ఇద్దరం దొందప్ప అని చేరాం. భార్యామణి దగ్గర దానం చేసినటువంటి పుణ్యం ఉంటే భార్య ద్వారా భర్తకు ఐశ్వర్యం వస్తుందండోయ్. ఒక్కో చోట మొగుడికి ఏమి లేకపోయినా భార్య ద్వారా సంపద వస్తుందంటే ఈ భార్యామణి పూర్వజన్మలో దానం చేసింది. ఆ దానం చేసిన ఆవిడతో పూర్వజన్మలో ఈయనకేదో బంధం ఉంది, అందుకని ఈ జన్మలో ఆవిడ బోలెడంత సంపత్తి తెస్తుంది. ఒక్కో చోట భార్యామణి రోడ్డు మీద చీపురుతో తుడుచుకుంటూ ఉంటే అటుగా పెడుతున్నవాడు అబ్బో ఎంత బాగుందో అని వరించేస్తాడు. ఆవిడ దగ్గర ₹1 ఉండదు. ఆవిడ అప్పు వీడు తీరుస్తాడు. అంటే ఆవిడ వీడికి ఏదో పూర్వజన్మలో దానం చేసింది, ఆ దానం తీర్చుకోవడానికి ఇలా పుట్టిందనమాట. అందువల్ల అణుమాత్రమైన దానము భార్యాభర్తల్లో ఇద్దరూ ఎవరూ చేయకపోతే, భార్యాదానం చేయలేదు, భర్త దానం చేయలేదు, అప్పుడు ఇద్దరూ దరిద్రులై పుడతారు. పెళ్లి చేసుకొని యావత్ జీవితం ఏడుస్తూ ఉంటారు. అందువల్ల భార్య అయినా దానం చేసి ఉండాలి, భర్త అయినా దానం చేసి ఉండాలి. ప్రవచన మందిరానికి భార్య అయినా భర్తకి తెలియకుండా 2 లక్షలు ఇచ్చి ఉండాలి, లేదా భర్త అయినా భార్యకి తెలియకుండా ఇవ్వాలి. ఇస్తే వచ్చే జన్మలైనా కనీసం ఇద్దరు సుఖంగా ఉంటారు. బంజారా హిల్స్లో లేకపోతే ఇద్దరు నరకానికి పోతారు అని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదు. పుత్రేణ లోకాన్ జయతి పుత్రః తారయతే కులం సత్పుత్రేణ మహాభాగ పితా మాతా చ జంతవః పుణ్యేన ప్రాప్యతే పుత్రః పుణ్యేన ప్రాప్యతే కులం అని వ్యాసుడు భూమిఖండంలో 12వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పాడు. చాలా గొప్ప శ్లోకం. రాసింది ఎవరు? వ్యాసుడు. పద్మపురాణంలో భూమిఖండంలో 12వ అధ్యాయంలో 41వ శ్లోకం అన్నమాట. ఏమిటది? పుత్రేణ లోకాన్ జయతి. మంచి పుత్రులు పుడితే ఆ పుత్రుల వల్ల లోకములను జయిస్తాడు. లోకములను జయించడం అనగా వీడెంత పాపాత్ముడైనా సత్పుత్రుడి వల్ల నరకమునకు వెళ్లకుండా స్వర్గము వంటి ఉత్తమ గతులకి ఎడతాడు. ఓ సత్పుత్రుడి వల్ల, పనికిమాలిన కొడుకు వల్ల కాదు. పుత్రుడు, ఉత్తమ పుత్రుడు వంశాన్ని తరింపజేస్తాడు. సత్పుత్రుడి వల్ల తల్లి, తండ్రి, ఆ వంశంలో ఉన్నటువంటి జంతువులు అందరూ తరిస్తారు. ఒక్క కొడుకు సరి అయిన వాడు పుట్టాడా వాడి వల్ల అటేడు తరాలు ఇటేడు తరాలు 14 తరాల వాళ్ళు తరిస్తారు. అందువల్ల ఒక్క సత్పుత్రుడైనా పుట్టాలి. పుణ్యం వల్ల మాత్రమే కొడుకు పుడతాడు. ఇలాంటి కొడుకు పుట్టాలంటే దేనివల్ల? పుణ్యేన ప్రాప్యతే పుత్ర. ఇందాక చెప్పిన పాపిష్టి పుత్రులు ఏది న్యాసాపహారులు, రుణాను సంబంధులు అలా కాకుండా ఉత్తమ పుత్రుడు పుట్టి తండ్రిని ఇహపరములిచ్చి పంపిస్తే అటువంటి వాడు పుణ్యం వల్ల పుడతాడు. కాబట్టి మంచి కొడుకు కావాలనుకున్నవాడు పెళ్ళయిన దగ్గర నుంచి 1 ఏడాది పాటు ఉత్తమ కార్యములు చేస్తే ఆ వంశంలో మంచి కొడుకు పుడతాడని చెప్పారు పద్మపురాణాలు. పుణ్యేన ప్రాప్యతే పుత్ర. ఈ పుణ్యం ఎలా వస్తుంది? కొందరికి పుత్రకామేష్టి యాగం వల్ల, కొందరికి పారాయణల వల్ల, కొందరికి పెద్దల సేవల వల్ల, వీటన్నిటి వల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ పుణ్యం వల్ల ఉత్తముడైన కొడుకు పుడతాడు. వాడి వల్ల వంశం అంతా పవిత్రం అవుతుంది అన్నారు. మనం ఒక మంచి వంశంలో పుట్టాలంటే కూడా పుణ్యం చేయాలి. పనికిమాలిన కుటుంబాల్లో పుడితే ఏం ఉపయోగం? కొన్ని కుటుంబాలు తాగుబోతు కుటుంబాలు, కొన్ని కుటుంబాలు దరిద్రపు పాపిష్టి పనుల కుటుంబాలు, జోదాలు ఆడే కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో పుట్టడం వల్ల ఉపయోగం ఉందండి. ఓ మంచి కుటుంబంలో పుట్టాలంటే కూడా పుణ్యం ఉండాలన్నారు.
నాదత్తముపతిష్ఠతే. ఇది కూడా గొప్ప మంచి సూక్తి. అదత్తం అంటే ఇవ్వబడనిది నా ఉపతిష్ఠతే, నీకు రాదు అంటే అర్థమైందా? నువ్వు ఏదైనా ఇతరులకు ఇస్తే అది ఈ జన్మలో వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వకపోతే ఈ జన్మలో నీ దగ్గరికి రమ్మంటే రాదు. ఎంత ప్రయత్నించినా ఇల్లు కొనలేకపోతున్నానంటే ఎప్పుడూ ఎవరికి ఒక్క గజం కూడా, ఒక్క అడుగు కూడా దానం చేయలేదు. ప్రవచన మందిరం కడుతున్నాం బాబోయ్ అంటే ఒక్క అడుగు కూడా దానం చేయకపోతే వచ్చే జన్మలో అడుక్కుంటూ పుడతారట. నా అదత్తం ఉపతిష్ఠతే, ఇవ్వనిది రమ్మంటే రాదు. ఇచ్చింది ఎంతైనా గోడ కొట్టిన బంతిలో తిరిగి వస్తుంది ఏదో ఒకనాటికి. అందువల్ల మనం ఇవ్వలేదు, అది వ్యర్థం అవుతుంది ఆ మాట. దరే అనువాదం పద్యం కూడా బాగుందండి శ్లోకానికి. దత్తమగు నెడల వచ్చును, ఇతరులకు ఏదన్నా దానం చేస్తే ఈ జన్మలో మనకి సంపదలు వస్తాయి. దత్తము కాకున్న ఎట్లు దాపురమగు, ఇతరులకు ఏమీ ఇవ్వకపోతే నీకు ఈ జన్మలో ఇల్లు, భార్య, సంతానం, సుఖాలు, ఆహార పదార్థాలు ఎలా వస్తాయి? నా దత్తముపతిష్ఠతే అని వేత్తలు వచియించు మాట వితథం బగునే. ఇవ్వనిది రాదు అని పండితులు చెప్పే మాట వ్యర్థం కాదు. పండితులు ఏం చెప్పారు? ఇవ్వనిది రాదు అన్నారు. అది వ్యర్థం ఎలా అవుతుంది? ఇవ్వలేదు, రావలేదు. నీవు నిజంగా ఇతరులకు ఒకప్పుడు దానం చేసి ఉంటే అది నీకు ఎక్కడున్నా ప్రాప్తిస్తుంది, అడవిలో ఉన్నా ప్రాప్తిస్తుంది. అప్పుడు భగవంతుడు నీకు సంకల్పం కూడా కలిగిస్తాడట. ఆ వస్తువు రావడానికి కావలసిన సంకల్పం కలిగిస్తాడు. అనగా ఎవరో పూర్వజన్మలో చేసిన దానం వల్ల ఈ జన్మలో గృహయోగం ఉందనుకోండి, ఈ గృహయోగం రావాలనుకున్నప్పుడు ఫలానా చోటకి వెళ్ళాలి, స్థలం కొనాలి, ఇల్లు కట్టాలనే ఊహ కలుగుతుంది. దానికి కావలసినవి వచ్చి పడిపోతాయి. అడవిలో ఉన్న నీకు వచ్చేది వస్తుంది. ఎంత జాలిపడినా, ఎంత కష్టపడినా రానిది రాదు. రాని దానికోసం ఎన్ని పాట్లు పడినా రాదన్నారు. ప్రాప్తము కాదిది ఎన్ని పాటలు పడినా రాదు. అదే రాఘవ శతకం ఒకటి ఉంది కదండి, అందులో అంటాడు కదా, రాకన్మానవు ఇది హాని వృద్ధులు మహారణ్యంబునండాగినన్. అడవిలో దాక్కున్న హాని వృద్ధి అంటే నష్టము సుఖము. అడవిలో దాక్కున్న వచ్చి తీరతాయి. అడవిలో దాక్కున్నావు కదా అని కష్టం ఆగిపోదు, అక్కడికన్నా వస్తుంది. ఇంట్లో ఉన్నా వస్తుంది. అలాగే సుఖం కూడా అంతే. చక్కెర పొంగల్ తినే యోగం ఉంటే అడవిలో ఉన్నా వస్తుందండి. మేము చూసాం అది. ఓసారి అహోబలం కొండెక్కుతున్నాం పైన, చాలా దూరం వెళ్ళాం. నాకేమో ఏం బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకు అలవాట్లేదు, మంచినీళ్ళు ఒకటి పట్టుకెళ్ళాను. ఎప్పుడు లేదు నాకు ఆకలేసింది, గిజగిజలు అడిపోయింది ప్రాణం. 2008 సంవత్సరం అనుకుంటాను, 16 ఏళ్ల క్రితం. అహోబలం ఆ పైన నాతో పాటు కొండ ఎక్కారా మీరు? ఎక్కలేదా? ఎక్కిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అబ్బే ఒక్కరు మీరు ఎక్కారు, ఆయన ఒక్కరు ఎక్కారు. అవును. ఆ పక్క ఆయన చక్కాను అదేంటంటారు జీపులో వెళ్ళిపోయారు. 2008లో వెడుతూ ఉండగా ఆకలి వేసింది. సరే ఏదో రక కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటూ ఉంటే చిత్రం ఆశ్చర్యపోతారండి. నా పరమభక్తితో అప్పుడప్పుడు వంట చేసి పెట్టి ఓ శిష్యురాలు అటు పెడుతోంది, పెద్ద ఆవిడ చక్కెర పొంగలు తీసుకెడుతోంది దారిలో తిందామని. మళ్ళీ చక్కెర పొంగలు కూడా కదా, గుడాన్నం, బెల్లం వేసింది, చక్కెర కాకుండా. డాల్డా వేయల, నెయ్యి, అసలు సిసలైన నెయ్యి అలా పోసేసి జీడిపప్పులేసి పట్టుకొచ్చింది. అయ్యి బాబాయ్ గురువుగారు అండి మీకోసమే పట్టుకొచ్చినట్టుగా ఉందండి ఇది, మా గురువుగారు వచ్చేసారు అండి. నాతో పాటు ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు మొగుడు వస్తాడన్న సామెత ఉందిలేండి. అలా నా పక్కన వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళకి కూడా పెట్టింది ఏకంగా. తెగ తినేసాం ఆ గుడాన్నం తిని ఇక మంచినీళ్ళ సీసాలు తాగాం. ఇంతకీ కర్మేమిటో తెలుసా? ఈ వండినవాడికి ఇంత మిగలలేదు, ఆవిడికి యోగం లేదు, ఆవిడ చేసుకున్నవాడికి లేదు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ మాకు వచ్చింది. నేను చూసుకోలేదు. మొత్తం అంతా తిన్నాక ఏమమ్మా నీకేదంటే మా గురువుగారు తిన్నారుగా అదే చాలంది. ఆ తర్వాత తలకాయ పట్టుకుని గురువుగారు అనుకుంటే నలుగురు వచ్చారు కూడాను, అంతా తినేశారని కొంచెం బాధపడి అంతలో ఇలా ఎందుకు అనుకున్నానని మళ్ళీ అనుకుంటే అప్పుడు ఆవిడకి ఏం జరిగింది? ముందు కొంచెం బాధపడింది. అంతా గురువుగారికే పెడదాం అనుకున్నాను, పక్క వాళ్ళు తినేశారు, ఆయన తిన్నాక మిగిలిన ప్రసాదం తిందాం అనుకున్నాను, నాతో నలుగురు ఉన్నారని తెలియక ఆవిడ గిన్నెప్పింది. నేను ఇంత తింటే నాకు కూడా ఉన్నవాళ్ళు కాస్త మొత్తం లాగేశారు. గురువుగారికి ఒక ఇడ్లీ, పక్కన వాళ్ళకి అరడదని ఇడ్లీలాగా. పాప ఆవిడికి లేదు.
ఒక్క క్షణం బాధపడి మళ్ళీ అంతలోనే ఎందుకు ఇలా పెట్టి బాధపడ్డాను అనుకుందండి. అనుకోగానే మరమరాలు అంటారు కదా, వాటిని ఏమంటారు మీరు? మురుకులో అంటారు, కొందరు మరమరాలు అంటారు. ఆ మరమరాలతో చేసినటువంటి ఉప్మాని కింద నుంచి సత్రం వాళ్ళు పంపారు నాకు. ఆవిడకి పొంగలి మాకును మరమరాలు పులిహార ఆవిడకి దక్కాయి. మొత్తం ఇది ఏదో ఒకటి వచ్చింది కదా, వస్తుంది. అందులో అడవిలో ఉన్న వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా అడవిలో ఉన్న వచ్చేది వస్తుంది. నువ్వు దుఃఖం విడిచిపెట్టు, సంతోషంగా ఉండు, సంసార మోహాన్ని విడిచిపెట్టు. మనకి యోగం ఉంటే పిల్లలు పుడతారు, ధనం వస్తుంది, ఇల్లు వస్తుంది. రాకపోతే నీకు నేను, నాకు నువ్వు ఉండనే ఉన్నాగా, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుందాం. సుమన అని నువ్వు నన్ను పిలువు, ఏమండి సోమశర్మ గారు అని నేను మిమ్మల్ని పిలుస్తాను. ఇద్దరం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ గడిపేద్దాం అనగానే నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో. భార్యాభర్తలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నా సంతానము లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని శాస్త్రం. వారసులుంటే వంశం నిలబడుతుంది. అసలు వంశం కోసం అంటే పిల్లలు లేకపోతే మోక్షం పొందమని కదా అక్కడ. అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు అని హరిశ్చంద్రుడు అంటాడు ఎప్పుడో విశ్వామిత్రుడితో. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాసిన మంచి పద్యం అది. కాబట్టి వంశం నిలబెట్టడానికి వివాహం. అదే మాట కాళిదాసు గారు ఏమంటాడు రఘువంశంలో? ప్రజాయై గృహమేధినాం, సంతానం పొందడం కోసమే పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగు పెడతారు. అంతేగాని రాత్రి 1 గంట దాకా వాట్సాప్లు చూసుకోవడానికి కాదు. సంతానం పొంది తమ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి దానికి వివాహం చేసుకోమన్నారు. ఇప్పుడు ఏంటో కలియుగం అండి. ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్లు ఏంటో తెలుసా? నేను చెప్పేదంటే రవంత అసత్యం లేదు. గొల్లపల్లి వెళ్ళాను నిన్నటిదాకా, 2 దంపతులు వచ్చారు. 2 కంప్లైంట్. ఏమని? మా ఆయన ఎప్పుడు చూసినా రాత్రి 1 గంట దాకా వాట్సాప్లు చూసుకుంటాడండి, నా దగ్గరికి రాడండి, ఆయన అక్కడ నేను ఇక్కడ, పిల్లలు పుట్టట్లేదు. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. ఇది జరిగింది, అడగండి, కావాలంటే సత్యనారాయణ గారు అడగండి, చెప్తారు. నువ్వక్కడా నేనిక్కడ, ఇంక పిల్లలు పుట్టేదెక్కడా, నువ్వక్కడా నేనిక్కడ అని వాళ్ళు. ఇలా ఏంటో తెలీదు. భార్యామణి ఉద్యోగం, భర్త ఉద్యోగం, మీకు మీరే మాకు మేమే. ఏంటో విచిత్రంగా ఉంది. ఈ సృష్టి ఇలా అయిపోయింది ఏంటో తెలియట్లేదు. ఈ కలియుగం చూస్తే భయం వేసి ఎంత తొందరగా వైకుంఠానికి వెళ్ళిపోదాం అనుకుంటే వీళ్ళేమో ప్రవచన మందిరం కట్టి కనీసం 36 ఏళ్ళన్నా పురాణాలు చెప్పకుండా ఎలా పెడతారని ఈ విశ్వనాథ్ గారు వెనక్కి లాగుతారు, ఈ శాండిల్య గారును వీళ్ళేమో వెనక్కి లాగుతారు. వైకుంఠం నుంచి విమానం రోజు వస్తుంది, వీళ్ళేమో విమానం వచ్చినప్పుడల్లా గురువుగారు లేరని చెప్పి పంపేస్తున్నారు. అందులో శాండిల్య గారు చెప్తారు, నిన్న తెల్లవారుజామున విమానం వచ్చిందట. ఏమిటి ఎక్కడి నుంచి వచ్చామని అడిగితే మీ మామయ్య గారి కోసం వచ్చిందన్నారట. అమ్మో, ఆయన అప్పుడు ఎలా పంపుతామండి, ఇంకా అసలు అక్కడ శంకుస్థాపన అవ్వలేదు, స్థలం 400 కొన్నారు, ఇంకో 400 గజాలు కొనాలి, దానికి ఇంకా ఈ డబ్బులు ఎన్నిసార్లు అడిగినా ఎవరు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు, అవన్నీ రావాలి, బిల్డింగ్ కట్టాలి, ప్రవచనం అవ్వాలి, ఇప్పట్లో పంపనన్నట్టు. సరే ఈయన పంపనన్నాడు కదా అని విశ్వనాథ్ గారిని వెళ్ళిపోతానంటే, అబ్బే ఎలా కుదురుతుందండి, మొత్తం ప్రోగ్రాములన్నీ ఫిక్స్ చేసి పెట్టాను 30 ఏళ్ళకి, ఆ ప్రోగ్రాములన్నీ అయ్యేదాకా వెళ్ళడానికి వీల్లేదని నా డైరీ ఆయన దగ్గర ఉంది. ఈయనేమో విమానాన్ని పంపేశాడు, ఆయనేమో డైరీ రాసు కూర్చున్నాడు. ఇప్పుడు నా చేతిలో లేదు డైరీ, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరందరూ ధరించాలట, నేను ఒక్కడే ధరించకూడదట. అది పోన్లే, ఇది బాగానే ఉందిలాంటి 18 పురాణాలు పదే 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 పారాయణ చెయ్యగా 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 వినగా 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 అందరి కోసం విమానాలు వస్తే నష్టం ఉంది. పోన్లే, మీకోసం నేను కూడా త్యాగం చేశాను వైకుంఠాన్ని. కానీ ఎప్పటికైనా నన్ను వైకుంఠాన్ని మాత్రం పంపించండి, మీకు పుణ్యం ఉంటుంది. మరీ అట్టే పెట్టేకండి ఎక్కువ కాలం మరీ ఉండకూడదు. 30 ఏళ్ళు 36 ఏళ్ళ మధ్యలో చూద్దాంలేండి. ఆ తర్వాత మాత్రం నా దారిని అదే. ఇంకా తర్వాత నాయన నో డైరీస్. గోవిందా. కాబట్టి ప్రజాయై గృహమేధినాం అనే శాస్త్ర ప్రకారం సంతానం పొందాలి. సంతానం పొందడానికి ఏం చేస్తారో చెప్పవా? సత్సంతానం పొందాలి. సాధువులు ఏం చెప్పారు, శాస్త్రం ఏం చెప్పింది నాకు చెప్పు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి సత్సంతానం పొందడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని పాపం మళ్ళీ అన్నాడు ఆయన. ఇప్పుడు చూశాను ఎంత ఆశ్చర్యం. భార్యామణి పౌరాణికురాలు అయిపోయింది, భర్త గారు ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నాడు. నాకు కూడా కోరికుందండి, వేణిగారు పురాణం ఇక్కడ కూర్చొని చెబుతుంటే వినాలని.
అది ఎలా తీరుస్తారో అది ఈ విశ్వనాథ్ గారే తెచ్చారు. ఇక అంటే రోజు కాదు, కనీసం ఒకసారైనా వినాలి. నాకేం అవ్వట్లేదు, నేను కిందే కూర్చుని ఉంటానండి. అప్పుడు ఆవిడ చెప్పింది, పుణ్యము శాశ్వత పుణ్యము చేసినటువంటి వాళ్ళకి మాత్రమే సత్పుత్రులు కలుగుతారు. సుశీలో శాశ్వత పుత్ర, సుశీలుడు శాశ్వతుడు అయినటువంటి పుత్రుడు పుణ్యం వల్ల పుడతారు. అనువాదం కూడా అలాగే ఉంది. సుశీలురు శాశ్వతమైన పుణ్యమున్ చేయకయున్నచో కలుగనేరరు దుర్లభులట్టి పుత్రకులు. ఒక మంచి కొడుకు పుట్టాలంటే ముందువాడు పుణ్యం చెయ్యాలి, నిరంతరం పవిత్రంగా గడపాలి. పుత్రుడు ఉత్తముడంటే అవడు సత్యధర్మరతశ్చైవ. మొదట సత్యధర్మరతుడు, సత్యం పలికేవాడు, ధర్మాచరణ చేసేవాడు, శాస్త్రాలు ఎరిగినవాడు, ప్రాజ్ఞుడు, జ్ఞాని, తండ్రి మీద భక్తి కలిగినవాడు అంటే పితృభక్తి పరుడు, దాంతుడు, శాంతుడు. దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు అనమాట. ఇంద్రియాలను అదుపులో పెట్టడం అంత తేలిక కాదండోయ్. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాక ఎదురుగుండా మంచి గుడాన్నం జీడిపప్పులు వేసి నేత్తో తయారు చేస్తే అనకుండా ఉంటే వాడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఎదురుగుండా బంగారం కుప్పలు తెప్పలుగా పడున్న ఈ బంగారం మీద వ్యామోహం లేదు అంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, అంటే మీరన్నమాట. అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు శాంతుడు, హరిధ్యానరతుడు, తపస్సు చేసేవాడు అయిన పుత్రుణ్ణి ఉత్తమ పుత్రుడు అంటారు. అటువంటి ఉత్తమ పుత్రుడు ఒక్కడు చాలు 100 మంది ధృతరాష్ట్ర పుత్రుల కంటే. పుణ్యమున ఉదయించు సుపుత్రుడదవు పుణ్యమున శుద్ధ వంశంబు పుణ్యముననే. పుణ్యం వల్ల సుపుత్రుడు పుడతాడు. వదవు పుణ్యమున శుద్ధ వంశంబు. ఒక మంచి వంశంలో పుట్టాలంటే కూడా పుణ్యం చెయ్యాలి. పుణ్యముననే మంచి చావును. పుణ్యం చేస్తేనే హాయిగా ప్రాణం విడిచిపెడతాం. మంచి జన్మమును కలుగు. పుణ్యం చేస్తేనే ఓ మంచి జన్మ వస్తుంది. కాన పుణ్యం బెసౌఖ్య నిధానమనగా. కాబట్టి సుఖములకు మూల కారణం పుణ్యము. ఇంత విన్నాడు ఆయన. ఆయనకి తెలియక కాదేమో, ఒకవేళ మన కోసం అడిగాడేమో. అసలు పుణ్యం అంటే ఏమిటి అన్నాడండి ఆయన. ఇప్పుడు పుణ్యం అంటే ఏమిటి? పుణ్యమును ఎన్ని రకాలుగా చేయొచ్చు అనగా బ్రహ్మచర్యము, తపస్సు, యజ్ఞపంచకాలు. 5 యజ్ఞాలు చేస్తారని చెప్పాం కదా. ఆ యజ్ఞపంచకం, శౌచం, అస్తేయం, అహింస, శక్తి, అమర్ష, దానం, నియమం. వీటి వల్ల ధర్మము కలుగుతుంది. ధర్మం ముందు మొదలుపెట్టారు. ఒక మనిషి ధర్మాత్ముడు అవ్వాలంటే చదువుకుంటున్న రోజుల్లో బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. పిచ్చి కోరికలు విడిచిపెట్టి ఫోన్లు చూడడం మానేసి, సీరియల్స్ చూడడం మానేసి విద్య మీద బ్రహ్మచర్య దీక్షలో పూర్తిగా మనస్సు లగ్నం చేయాలి. అందుకే 8వ ఏట ఉపనయనం అయ్యాక 8 నుంచి 16 ఏళ్ల వరకు కూడా లౌకికమైన కోరికలు ఎక్కువ ఉండకూడదు, అనవసరమైనవి చేయకూడదు. ఆటలు, చదువుకోవడం, గాయత్రీ జపం ఇలాంటి సత్కార్యాల మీద దృష్టి పెట్టాలి. అది బ్రహ్మచర్య దీక్ష. ఇప్పుడు చదువుకుంటున్న రోజుల్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి వాడికి. ఇంకవాడికి చదువు ఎక్కడ ఏడుస్తుంది? ఇక రెండవది తపస్సు. జాగ్రత్తగా మాట్లాడడం, అసత్యం మాట్లాడకుండా ఉండడం, అనవసరంగా ఎవరిని తిట్టకుండా ఉండడం, క్రోధంతో ఎవరి మీదకి వెళ్ళిపోకుండా ఉండడం. ఇది వాంగ్మయ తపస్సు. వాంగ్మయం తపవుచ్యతే. ఇదే భగవద్గీతలో కూడా చెప్పాడు. శరీరంతో ఇతరులకు బాధ కలిగించకుండా ఉండడం శారీరక తపస్సు. శరీరంతో కొండలు గుట్టలు ఎక్కి దేవతల దర్శనం చేసుకోవటం, కాలినడకన గొళ్ళకి వెళ్ళడం, ఇదంతా కూడా శారీరక తపస్సు. మనస్సులో కల్మషం లేకుండా, ఇతరులకు ద్రోహం చేయకుండా, వీలున్నంత వరకు మానసికమైన ఆలోచనలు పవిత్రంగా ఉండేలా చూసుకోవటం మానసిక తపస్సు. ఈ విధమైన త్రివిధ తపస్సులు చేయాలి. వాచిక, మానసిక, శారీరక తపస్సులు. చదువుకునే రోజుల్లో బ్రహ్మచర్యం,
ఆ తర్వాత దాంతోపాటుగా తపస్సులు చెయ్యాలి, యజ్ఞములు చెయ్యాలి, శుచిగా ఉండాలి. పవిత్రంగా లేవగానే మొహం కడుక్కోవడం, రాత్రి 1 గంట దాకా మెలకుగా ఉండి తెల్లవారి 10ంటికి లేస్తే ఇంక అంత దరిద్రం లేదు. అది అశుచి అంటారు. అలాంటి వాళ్ళు ఏమంటారు? అశుచి. ఉదయం లేచి హాయిగా కాలకృత్యాలు తెరుచుకొని స్నానం చెయ్యాలి, సంధ్యా సమయానికి సంధ్యావందనం చెయ్యాలి, పవిత్రంగా అన్నం తినాలి. అదేంటండి ఈ కలియుగం ఎంత పాడైపోయిందంటే, టిఫిన్ ఏమో 11ంటికి, భోజనం 4ంటికి, అంటే రోజు తద్దినం భోజనం అంటారు దాన్ని. అంత పాపం మరొకటి లేదు. శ్రాద్ధ భోజనం నిత్యం చేసేవాడు నరకానికి పోతాడు. దానికి ప్రాయశ్చిత్తంగా సహస్ర గాయత్రి చేయాలి. ఏ పరిస్థితుల్లో 1 గంట దాటకుండా భోజనం చేయాలంటే ప్రతిదినం నిత్యం గుర్తుపెట్టుకోండి. 1 గంట దాటితే ఇంక వాడు అసురుడు, శ్రాద్ధభుక్త అవుతాడు వాడు. ఒక్క శ్రాద్ధములో పవిత్ర కార్యక్రమం కనుక పితృదేవతల కోసం 3ంటికో 2ంటికో తినచ్చు. కానీ వాళ్ళు అందరూ 4ంటికి 3ంటికి అన్నాలు తినేవాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లలకి ముసలాళ్ళకి మినహాయింపు. అంతేగాని 16 సంవత్సరముల నుంచి 68 సంవత్సరముల లోపున్నవాడు శ్రాద్ధమునాడు తప్ప తక్కిన వేళల్లో 1 గంట దాటకుండా భోజనం చేయవలసిందే. మళ్ళీ ప్రయాణంలో ఉన్నప్పుడు మినహాయింపించారు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు టైంతో సంబంధం లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరి అయితే అప్పుడు లేదు. కానీ ఇంట్లో ఉన్నంతకాలం ఈ నియమం పాటించవలసిందే. దీన్ని ఏమంటారు? శౌచము అంటారు. వేళకి స్నానం చేయటం, శరీరం శుభ్రంగా ఉంచుకోవటం, చేతులెత్తితే సంకల నుంచి చెమట వాసన రాకుండా చూసుకోవడం, సమయమునకు భోజనం చెయ్యడం, ఇవన్నీ శౌచములు. కాబట్టి మీలో ఎవరైనా ప్రతిదినము 1 గంటలో భోజనం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు చేయొద్దండి. అబ్బా మీరంతా శౌచ్యం పాటిస్తున్నారు. ఎప్పుడో అప్పుడప్పుడు తీసేయండి, రెగ్యులర్ నేను చెప్పేది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్పుడు తప్ప. కొంతమంది ఎత్తనా అంటే మొహమాటం, అవునా కదా, అవునా కాదా అని పాట పాడుకోవడం. మళ్ళీ వాదులేవైన మనసు లేదైనా అన్నారని మీరనుకుంటే అని కొత్త పాట పాడుకోవాలి నేను. ఏమంటారు అని మళ్ళీ పక్కన మ్యూజిక్ టింగ్ 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 అని. అలా కాకుండా మొత్తం మీద ఏమైనా శౌచం పాటించాలి. ఇంకా అస్థేయం అంటే దొంగతనము చేయకుండా ఉండట, అనవసరంగా ఎవరి దగ్గర కొట్టేయకుండా ఉండడం. స్థేయము అంటే కొట్టేయడం, లాగేయడం, దొంగతనం చేయడం అని అందులోకి వస్తాయి. పని చేయకుండా పుచ్చుకుంటే దాన్ని ఏమంటారు? స్థేయము. పని చేసి మాత్రమే పుచ్చుకోవాలి మనం. స్థేయము అంటే దొంగతనం అని చెప్పాను కదా. అస్థేయము పుచ్చుకోకుండా ఉండాలి, అనవసరంగా పుచ్చుకోకూడదు. నువ్వు పారాయణ చేసావు, డబ్బులు పుచ్చుకో. పారాయణ చేయకుండా కాలక్షేపానికి డబ్బులు పట్టుకెళ్ళకు. నువ్వు జపం చేసావు, డబ్బు పుచ్చుకోవాల్సిందే, చేయకుండా పుచ్చుకోకు. నువ్వు ఉద్యోగం చేసావు, అప్పుడు జీతం తీసుకో. ఉద్యోగం చేయకుండా నాటకం జీతం తీసుకుంటే అది నీకు అరగదు, అది పాపం. ఆ పాపిష్టి సొమ్ము అనుకోద్దు. కాబట్టి స్థేయము అనగా ఏ పని పాట లేకుండా ఒట్టినే కొల్లగొట్టుట, దొంగతనము చేయుట, అది లేకుండా ఉంటే అస్థేయము. ఎంత మంచిదండి అస్థేయం. ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నది అదే, కష్టపడి సంపాదిస్తున్నారు, కష్టపడ్డాకే ఏదో తింటున్నారు. కాలక్షేపంగా ఎవరి దగ్గర కొట్టేయట్లేదు పాపం. ఆ అమ్మాయి అయితే వెటర్నరీ డాక్టర్, పశువులకి ఎంత సేవ చేస్తుంది. ఆవులకి గేదెలకి డాల్డా రాకుండా గేదెని నాకు కావాలంటే ఈ అమ్మాయి ఆ గేదెకి ఓ పోటు పడవాలి ఇంజక్షన్. చూసారా మరి? అసలు బంగారు తల్లి కదండి అమ్మాయి. అటువంటి పిల్లలు ఇంట్లో కోడలుగా వస్తే వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకునేటువంటి వాళ్ళు. తెలియదు కానీ కర్మగారి ఇంట్లోకి వచ్చే లక్ష్మి. అటువంటి పిల్లలు ఉన్నారే, మీ ఇంట్లోకి తలుపు తట్టొస్తున్న లక్ష్మి. ఆ లక్ష్మిని దూరం చేసుకున్న వాడి కర్మ అంటాను నేను. అయితే అదిగో వాళ్ళ సంపాదన పవిత్రమైన సంపాదన, ప్రతి పైసా అందులో విలువైందే మనకి. కొంతమందిని చూస్తే అంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తులు అనిపిస్తున్నట్టు. ఎటువంటి పిల్లలు మనకు లేరే అనిపించాలి మనకి, అలా ఉండాలి. సరే, ఏదైనా ఇలా కష్టపడి సంపాదించేదంతా కూడా ఏంటనమాట? అస్థేయము. వాళ్ళు చేత్తో ₹1 ఇచ్చారంటే అది మనకి జయమండి. ఇంకా అహింస, అనవసరంగా వాక్కులతో తిట్టడం, చేత్తో కొట్టడం, కత్తులతో నరకడం, ఇవన్నీ కూడా అనవసరంగా చేసేదాన్ని హింస అంటారు. ఓ దుర్మార్గుడు ఉన్నాడు, వాడు పాకిస్తాన్ బోర్డర్ నుంచి మన లోపలికి వచ్చి మనల్ని చంపడానికి వస్తున్నాడు, వాడిని వేసి పారే, అది కూడా హింసే, అది హింస కాదు.
కుడివైపు ప్రయాణం చేస్తే కొంతమంది దరిద్రపుట ఉన్నారు, వాళ్ళందరినీ నరికి పారేస్తే అది అహింస. హింస కాదు, వాళ్ళు పాపాత్ములు, దేశద్రోహులు, ఇతరులు బతకూడదు అనుకున్నటువంటి వాళ్ళని నరికి పారేస్తే అది ఏమవుతుంది? అహింస. అన్యాయంగా ఒక్క ప్రాణిని చంపకూడదు, ఒట్టినే ఎవరిని తిట్టకూడదు, అన్యాయంగా ఎవరిని కొట్టకూడదు. ఇది శాస్త్రం చెబుతున్నమాట. ఏ కారణం లేకుండా ఒక జంతువుని కూడా కొట్టకూడదు, కుక్కను కూడా కొట్టకూడదు. అలా కుక్కను కొడితే హింస. ఓ గొర్రెని చంపేస్తే అది హింస. ఓ చేపని అన్యాయంగా వరవర అరగదీస్తే అది హింస. ఒక ఆవుని కేవలం ఒక మతం మీద ద్వేషంతో కొట్టి చంపి దాని మాంసం తినడం క్రూరమైన హింస. అవి చేయకుండా ఉండడమే అహింస. అలాగే మాటలతో కూడా ఎవరినో ఇలాంటి పుణ్యాత్ముడు పురాణం ఏంటంటే నీ మొహం తగలయ్యా ముందుకు నడు అని తిట్టామంటే అది పాపం, అది కూడా హింసే. ఇలాంటి హింస చేయకుండా బతకాలి. ఇక తర్వాత వీలున్నంత వరకు శరీర శక్తి, మానసిక శక్తి పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యం పెంచుకోవాలంటే నడవాలి, వ్యాయామం చెయ్యాలి, తినకూడనివి తినకుండా తినేవి తినాలి. ఇంకా మనస్సును దృఢంగా ఉంచుకోవాలంటే యోగాభ్యాసం చేయాలి. ఆ రకంగా శక్తిని పెంచుకోవాలి. ఇవన్నీ ధర్మమునకు భాగములు అంటున్నాడండి. అది వినాలి, మర్చిపో. ఏమేం చెప్పాను ఇప్పటివరకు? బ్రహ్మచర్యం, తపస్సు, యజ్ఞములు, శౌచం, అస్తేయం, అహింస, శారీరక మానసిక శక్తులు పెంచుకొనుట. తర్వాత అమర్షం అంటే ఇతరుల మీద ఈర్ష్యాదులు పొందకుండా ఉండాలి. అనవసరంగా కోపం వహించకూడదు. పక్కవాడు బాగుంటే నేను బాగుండాలనుకోవాలి. దానం, సాధ్యమైనంత వరకు తనకి కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. మొత్తం దోచిపెట్టమని శాస్త్రం చెప్పలా. ఎవడో తిండి లేక బాధపడుతున్నాడో ముష్టాడు, నీ దగ్గర 1,00,000 రూపాయలండి, ఒక్క 10 రూపాయలు ఇస్తే నీకు ఆస్తి ఏం పోదు కదా. ఆ పేదవాడికి ఎంతో అన్నం పెట్టు. 10 రూపాయలు ఇస్తే ఈ మధ్యన తాగుతున్నారట్లేండి అలాగా. అందుకని దాని బదులు ఇంత అన్నం పెట్టు. ఒక్క దుప్పటి గుడిబడి టీం వాళ్ళు మొన్న కాశీలో పేదవాళ్ళకి దుప్పట్లు, చీరలు, అన్నాలు పెట్టారు. ఎంత అద్భుతంగా చేశారు. మన గుడిబడి టీం ఏ ఊళ్ళో ఉన్నా ఒకదాన్ని మించి ఒకటి బాగా చేస్తూనే ఉన్నారు, అద్భుతంగా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మన ప్రణవపీఠం తరపున ఈ గుడిబడి టీం తయారవ్వాలి. ఈ సంఘం ఎన్నో ధర్మకార్యాలు చేయాలని కోరుకుందాం. మొన్ననే సుబ్రహ్మణ్యం గారు కొన్ని ఫోటోలు పెట్టారు, అద్భుతంగా ఉన్నాయి. గుడిబడి కార్యక్రమం చేసేవాళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళంతా మళ్ళీ భూలోకంలో ధర్మదేవత యొక్క పుత్రులు అనే విషయం నాకు రూఢైపోతుంది. అందుకే గురువుగారు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎంతో కొంత దానం జరుగుతోంది. ఇంకా నియమం పెట్టుకోవాలి. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. నేను 6:00 లేస్తాను, లేదా 5:00 లేస్తాను, వేళకి భోజనం చేస్తాను, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాను, భార్యాభర్తను కలిసి ఉంటాము, ఈ పనులు చేస్తాం. ఇవన్నీ క్రమశిక్షణతో చేస్తాం. క్రమశిక్షణతో చేయాలనుకోవడమే అసలు ధర్మానికి మూల కారణం. క్రమశిక్షణ లేకపోతే ధర్మం కాదు. ఇవన్నీ కూడా ధర్మోదయంబు కలుగు, వీటిని ఆచరిస్తే ధర్మం పుడుతుంది నీలో. అంటే ముందు ధర్మం పుట్టాలి. అప్పుడేమవుతుంది? ధర్మము వల్ల పుణ్యం కలుగుతుంది. ధర్మాచరణం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. దాకా పుణ్యం కలిగితేనే పుత్రులు అన్నాం కదా. పుణ్యం అంటే ఈ అవయవాలతో కూడిన ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాచరణ వల్ల పుణ్యం లభిస్తుంది. పుణ్యం వల్ల తాను కోరినది సాధించగలుగుతాడు. ఇప్పుడు అర్థమైందా? పుణ్యం రావాలంటే ధర్మాచరణ చెయ్యాలి అనగా ఇంతలో ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది మధ్యలో. మనలో మనమాట ఎవరైనా ధర్మదేవతని చూచిన వాళ్ళు ఉన్నారా? ధర్ముడిని చూచిన వాళ్ళు ఉన్నారా? ధర్మము కనపడకుండా ఉండేది కదా, ఆచరణలో పెడతాం కాబట్టి డైరెక్ట్గా కళ్ళతో ధర్మదేవతను చూచిన వాళ్ళు ఉన్నారా? లేకపోవటం ఏమిటంది ఆవిడ. ధర్మదేవతను చూచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు. అందులో ఒక ఆయన ఉన్నారు, చెబుతున్నాను విను అని ఒక అద్భుతమైన చరిత్ర చెబుతున్నది. ఆ చరిత్ర రేపటి రోజు మళ్ళీ మనం ముచ్చరించుకుందాం. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ
పాపహారీ కృష్ణ మురారి, పాపహారీ కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనస. ఆవిడ రాకుండా చూసుకోమంటున్నాను. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా. గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని సన్నుతి చేయవే మనసా. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణ మురారి, పాపహారీ సన్నుతి చేయవే మనసా. ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా. ఆదిదేవుని పాదసేవా నావా. పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా. శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనస. ఆపన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణ మురారి, పాపహారీ కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస.